సో ఈ రోజు మనం జావాస్క్రిప్ట్ అరేస్ గురించి తెలుసుకుందాం. సో మనం ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అప్లోడ్ చేసాం కదా జావాస్క్రిప్ట్. సో ఈ రోజు పార్ట్ 4. ఈ పార్ట్ 4 కంప్లీట్ గా జావాస్క్రిప్ట్ అరేస్ మీద ఉంటుంది. సో ఇది చాలా పెద్ద వీడియో. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ మీ ఫ్రెండ్స్, మీ వెల్ విషర్స్ కి షేర్ చేయండి. మీ అమూల్యమైన సజెషన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, సో ఇక స్టార్ట్ చేసేద్దామా? అసలు ఈ అరే అంటే ఏంటి? సో అరే అంటే ఇప్పుడు మనకి ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, సో కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ విత్ స్క్వేర్ బ్రాకెట్స్. ఇప్పుడు మన స్క్వేర్ బ్రాకెట్స్ లో కలెక్షన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ మనం పెడదాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూడొచ్చు, హలో, మై, వరల్డ్. ఓకే, సో ఇలా గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ మనం పెట్టచ్చు. సో ఈ అరేస్ వల్ల యూజ్ ఏంటి? సో ఈ అరేస్ ని మనం యాక్సెస్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి, చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. సో అవన్నీ మనం చూద్దాం. సో ఫస్ట్ మనం అరే బేసిక్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ నేను ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, రైట్? సో న్యూ ఫోల్డర్, నేను అరేస్ అంటాను దీన్ని. ఓకే, సో ఈ అరేస్ లో నేను ఒక 2 న్యూ ఫైల్స్ క్రియేట్ చేస్తాను. సో ఒకటేమో notes.js, ఓకే, సో ఇంకోటేమో todo.js. సో మనం చెప్పే బేసిక్స్ అరేస్ గురించి ఈ notes.js లో మనం ఎగ్జిక్యూట్ చేసి చూపిద్దాం. అలా టుడూ అంటే ఏంటంటే ఒక యాప్ చేద్దాం, అంటే ఈ రోజు నేను పలానాది చేయాలి. ఓకే, సో నేను ఇప్పుడు మనం ఏమైనా చేయాలి అంటే రాసి పెట్టుకుంటాం కదా, పలానా రోజు ఇది చేయాలి, అది చేయాలి అని. సో అలాంటిది ఒక యాప్ అనమాట. అంటే నేను ఈ రోజు మార్కెట్కి వెళ్ళాలి, నేను ఈ రోజు కరెంట్ బిల్ కట్టాలి, ఇలా మనం ఈ రోజు చేసేవి అంటే టుడూ, ఈ రోజు చేసేవి మనం ఒక యాప్ గా మనం చేసుకోవాలి, రైట్? రైట్, సో ఫస్ట్ మనం బేసిక్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మనం notes.js లో ఎగ్జిక్యూట్ చేద్దాం, రైట్? సో ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు మనం వేర్ తీసుకోవచ్చు, లేకపోతే లెట్, పోయినసారి మనం లెట్ ఎక్స్ప్లెయిన్ చేసాం. సో లెట్ ఏ ఈక్వల్ టు సంథింగ్. ఓకే, సో ఇప్పుడు నేను కాన్స్ట్, సో మనం మూడిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. సో ఐఎమ్ యూజింగ్ కాన్స్ట్. సో కాన్స్ట్ నోట్స్ ఈక్వల్ టు, సో అరే ఎలా డినోట్ చేస్తాము? స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, సో అరే స్క్వేర్ బ్రాకెట్స్ డినోట్ చేస్తాము. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఒక 3 నోట్స్ తీసుకుంటాను, note 1, note 2, note 3. ఓకే, రైట్? సో డబుల్ కోట్స్ note 1, ఓకే, కామా స్పేస్, మళ్ళీ డబుల్ కోట్స్ note 2, కామా స్పేస్ note 3. ఓకే, సో నేను 3 నోట్స్ తీసుకున్నాను, రైట్? సో దిస్ ఈస్ క్రియేషన్ ఆఫ్ అన్ అరే. సో ఇది అరే క్రియేట్ చేయడం, రైట్? ఇప్పుడు మనం చూద్దాం, మనం క్రియేట్ చేసిన అరే మనం యాక్సెస్ చేద్దాం, రైట్? సో console.log, ఓకే, నోట్స్, console.log నోట్స్, రైట్? సో లెట్స్ సేవ్ దిస్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం ఓపెన్ చేయాలి? మనకి cmdr కమాండ్ ప్రాంప్ట్ ఉంది కదా, సో దాంట్లో cd అరేస్. ఓకే, సో cd అరేస్. సో ఇందులో మనకి 2 ఉన్నాయి, notes.js, todo.js. సో మనం notes.js లో చేయాల్సింది. సో node స్పేస్ notes.js. సో ఏమొచ్చింది మనకి? అవర్ అరే ఈస్ note 1, note 2, note 3. నా అరేలో ఏమున్నాయి, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? note 1, note 2, note 3. సో ఇక్కడ మనం ఏంటి? సో అరే కన్సిస్ట్ ఆఫ్ collection of elements, or we call it as items. Okay, so ఇక్కడ indexing is important in arrays. Okay, so indexing is important in arrays. సో ఇప్పుడు మనకి note 1, note 2, note 3 మనకు ఉన్నాయి. సో console.log notes అంటే సో మనకి అరే అనేది ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు మనకి చూస్తే తెలుస్తుంది అక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. సో అసలు మనకి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఒక కౌంట్ ఎలా తెలుస్తుంది? ఓకే, సో
finding the number of items in an array. So how to find the number of items in an okay, so finding the number of items in an array. So మనం ఏం చేస్తాం ఇక్కడ in order to find the number of items in an array మనకి ఒక ప్రాపర్టీ ఉంది. సో ప్రాపర్టీ ఈజ్ లెంత్. ఓకే, సో మనకి ఆ అరే నేమ్ డాట్ లెంత్ మనం చూస్తే మనకి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ అన్ అరే తెలిసిపోతుంది. సో ఇక్కడ ఏం చేయాలి, కన్సోల్ డాట్ లాగ్. సో మన అరే నేమ్ ఏంటి, నోట్స్ కదా. సో NOTES నోట్స్ డాట్ లెంత్. ఓకే, సో లెట్స్ సేవ్ ఇట్ అండ్ లెట్స్ చెక్ ఇట్. సో ఎంత వచ్చింది, 3. సో నోట్స్ డాట్ లెంత్ ఈస్ 3. ఓకే, సో ఇక్కడ మనం రాయొచ్చు the items in an array are okay, so the items in an array are 3. okay, so ikkada plus ఏంటంటే concatenation. so the items in an array are 3. okay, so r తర్వాత స్పేస్ ఇస్తే మనకి స్పేస్ కనబడుతుంది. ఓకే, ది ఐటమ్స్ ఇన్ అన్ అరే ఆర్ 3. రైట్, సో ఇది మనం లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి. రైట్, సో ఇలా మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. అసలు ఇవన్నీ ఎలా తెలుస్తుంది మనకి? సో ఇన్ని మెథడ్స్ ఉన్నాయి, ఇన్ని ఎలా తెలుస్తుంది అంటే మనకి ఐ విల్ షో యూ. ఇక్కడ గూగుల్లో MDN అరేస్ అని కొట్టండి, MDN అరేస్. సో మనకి ఫస్ట్ వస్తుంది developers.mozilla.org అని. సో అది క్లిక్ చేస్తే మీకు అరేస్ గురించి మొత్తం వస్తుంది. రైట్, సో ఆ అరే ప్రాపర్టీస్ ఇక్కడ చూసారా, ప్రాపర్టీ డాట్ లెంత్, అరే ప్రాపర్టీస్, ఇవన్నీ మెథడ్స్ అనమాట. ఓకే, కంకాట్, ఎంట్రీస్, ఫిల్, ఫిల్టర్, ఫైండ్ ఇండెక్స్. సో ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సో మీకు ఏమన్నా మెథడ్స్, ప్రాపర్టీస్ కావాలంటే MDN స్పేస్ అరేస్. ఓకే, సో ఏమని టైప్ చేయాలి, గూగుల్లో MDN స్పేస్ అరేస్ అని టైప్ చేస్తే మీకు మొత్తం వచ్చేస్తుంది. రైట్, సో ఇప్పుడు నాకు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఆ లిస్ట్ తెలిసి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ అరే తెలిసింది. ఇప్పుడు ఐ వాంట్ ఇండివిజువల్ ఐటమ్ ఫ్రమ్ అన్ అరే. నాకు అరే నుంచి ఇండివిజువల్ ఐటమ్స్ కావాలి, అప్పుడు మనకి ఇండెక్సింగ్ వస్తుంది. సో ఇండెక్సింగ్ కమ్స్ ఇన్ టు పిక్చర్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇండెక్స్. సో ఆల్వేస్ యువర్ ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 0. సో ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 0. ఓకే, సో ఇప్పుడు నాకు కన్సోల్ డాట్ లాగ్. ఓకే, సో నా అరే నేమ్ వచ్చేసి నోట్స్ ఆఫ్ 0 అన్నాను అనుకోండి. లెట్స్ సేవ్ ఇట్. సో ఏమొచ్చింది, నోట్ 1. నా ఇండెక్స్ 0లో ఏముంది, ఇట్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ఇండెక్స్ 0. సో ఇండెక్స్ 0లో నోట్ 1 ఉంది, ఇండెక్స్ 1లో నోట్ 2 ఉంది, ఇండెక్స్ 2లో నోట్ 3 ఉంది. ఓకే, రైట్. సో ఇప్పుడు నాకు లాస్ట్ది కావాలనుకోండి, నాకు లాస్ట్ ఐటమ్ కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపిస్తా, కన్సోల్ డాట్ లాగ్ నోట్స్ ఆఫ్ నోట్స్ డాట్ లెంత్. ఇప్పుడు ఒకసారి చూడండి, నోట్స్ ఆఫ్ నోట్స్ డాట్ లెంత్. మనకి నోట్స్ డాట్ లెంత్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. సో నోట్స్ ఆఫ్ 3. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, నోట్స్ ఆఫ్ 3 మనకి అంటే ఇండెక్స్ 3 ఉందా ఇక్కడ, లేదు. ఇండెక్స్ 0 నోట్ 1, ఇండెక్స్ 1 నోట్ 2, ఇండెక్స్ 2 నోట్ 3, ఇండెక్స్ 3 అనేది లేదు. మీరు ఒకసారి సేవ్ చేసి చూడండి. సో అన్డిఫైన్డ్. సో మనకి ఇండెక్స్ 3లో ఏమైనా ఉందా ఐటమ్, లేదు. సో ఇప్పుడు మరి ఏం చేయాలి, లాస్ట్ ఎలిమెంట్ కావాలంటే ఏం లేదు, సింపుల్, నోట్స్ డాట్ లెంత్ -1. సో నోట్స్ డాట్ లెంత్ -1. ఇప్పుడు వస్తుంది చూడండి లాస్ట్. సో ఏమొచ్చింది, నోట్ 3 ఇస్ మై లాస్ట్ ఎలిమెంట్. సో దాని ముందు ఎలిమెంట్ కావాలంటే -2. ఓకే, సో వాట్ డు వి గెట్ నోట్ 2. ఓకే, సో ఈ విధంగా మనం యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఎలిమెంట్స్ ని, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ అరే ని యాక్సెస్ చేయొచ్చు. రైట్, సో ఇది మన జనరల్ బేసిక్స్. ఇంకా మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. సో నౌ లెట్స్ డూ ఎ సింపుల్ టు డూ టాస్క్.
సో మనం టు డూ డాట్ జేఎస్ లోకి వెళ్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే క్రియేట్ an array with 5 to do tasks. ఓకే, నువ్వు ఈ రోజు చేసే 5 టాస్క్లతో ఒక అరే క్రియేట్ చేద్దాం, రైట్? సో నువ్వేం ప్రింట్ చేయాలి? యూ హ్యావ్ టు ప్రింట్ యూ హ్యావ్ ఎక్స్ టు డూస్. అంటే నువ్వు మొత్తం 5 కదా, సో యూ హ్యావ్ 5 టు డూస్ అని ప్రింట్ చేయాలి, రైట్? అండ్ ప్రింట్ the first and second to last items. Okay, so print the first and second to last items. So create an array with 5 to do tasks. You have to print మనం ఏం ప్రింట్ చేయాలి? You have x to do's అని ప్రింట్ చేయాలి. So print the first and second to last items. So మీరు ఒకవేళ మీరు చేయాలి అనుకుంటే పాజ్ పెట్టి మీరు ఓన్ గా ట్రై చేయండి. సో ఇక్కడ మనం ఏం చేస్తాము? విల్ టేక్ ఏ కాన్స్ట్. ఓకే, సో I will take a array name as to do's equal to, ఇప్పుడు నేను ఒక 5 టాస్క్లు తీసుకోవాలి. సో నా ఇష్టం 5 టాస్క్స్ ఏమన్నా తీసుకుంటాను, రైట్? సో ఐఎమ్ రైటింగ్ ఆర్డర్ ఫుడ్, ఇది ఒక టాస్క్. సో కామా, ఓకే, సో మై సెకండ్ టాస్క్ ఈస్ క్లీన్ కిచెన్. ఓకే, సో క్లీన్ కిచెన్. అండ్ థర్డ్ టాస్క్ ఈస్ బై యుటెన్సిల్స్. Okay, so my fourth task is do work, and finally my fifth task is exercise, right? So నాకు మొత్తం 5 టు డూ టాస్క్స్ నేను క్రియేట్ చేసిన అరే. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? మనం ఈ ఎన్ని టాస్క్ లో ప్రింట్ చేయాలి, రైట్? సో ఎన్ని టాస్క్ లో ప్రింట్ చేయాలి, రైట్? అంటే ఏమని చెప్పాలి? యూ హ్యావ్ 5 టు డూ టాస్క్స్. సో ఇప్పుడు నేనేం యూజ్ చేయాలి? ఇక్కడ ఏం చేయాలి? కన్సోల్ డాట్ లాగ్. ఓకే, సో మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసాం. ఓకే, యూ హ్యావ్ టెంప్లెట్ స్ట్రింగ్ గుర్తుందా? మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది టెంప్లెట్ స్ట్రింగ్. యూ హ్యావ్, మనం డాలర్ తీసుకోవాలి కదా, డాలర్, అండ్ వీ షుడ్ టేక్ స్క్వేర్ బ్రాకెట్స్. మనకి ఇక్కడ నేమ్ ఏంటి? టు డూస్ కదా. సో టు డూస్ డాట్ మనకి ఎలా వస్తాయి? ఎన్ని ఉన్నాయో ఐటమ్స్ మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసాం. లెంత్, టు డూస్ డాట్ లెంత్. సో దీంట్లో సారీ కర్లీ బ్రేసెస్ కదా. సో కర్లీ బ్రేసెస్ టు డూస్ డాట్ లెంత్. సో ఇందులోంచి బయటకు వచ్చి టు డూస్. ఓకే, సో అంటే మనం చెప్తున్నాం యూ హ్యావ్, మనకి ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ 5 టు డూస్ అని రావాలి, రైట్? సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. ఓకే, సో ఇప్పుడు మనకేంటిది? ఈ ప్రోగ్రామ్ నేమ్ మారింది కదా. సో మన లెట్స్ క్లియర్ దిస్. క్లియర్ నోడ్ టు డూస్ డాట్ జేఎస్. Okay, one second. Node to do dot js. Sorry, it's to do, not to do's. So node to do dot js. So ఏమొచ్చింది? You have 5 to do's. సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్రింట్ చేయాలి కదా. సో ఫస్ట్ ప్రింట్ చేయాలి, రైట్? సో కన్సోల్ డాట్ లాగ్. ఓకే, మళ్ళీ టెంప్లెట్ స్ట్రింగ్ టు డూ కాలన్ డాలర్ కర్లీ బ్రేసెస్ టు డూస్ ఆఫ్ 0. నాకు ఫస్ట్ కావాలని చెప్పా కదా. సో టు డూస్ ఆఫ్ 0. సో కంట్రోల్ ఎస్. సో ఏమొచ్చింది? టు డూస్ ఆఫ్ 0. ఫస్ట్ ఏంటిది? ఆర్డర్ ఫుడ్. సో ఫస్ట్ నేను ఇచ్చింది ఏంటిది? ఆర్డర్ ఫుడ్ కదా, రైట్? సో నెక్స్ట్ console dot log. Okay, మళ్ళీ టెంప్లెట్ స్ట్రింగ్. ఓకే, సో టు డూ డాలర్ టు డూస్ డాట్ లెంత్ -2. సో లెంత్ -1 అంటే లాస్ట్ రావాలి. ఇక్కడ మనకి ఏమంటున్నాడు? లాస్ట్ బట్ 1, సెకండ్ టు లాస్ట్ ఐటమ్, లాస్ట్ ఐటమ్ నుంచి సెకండ్ అంటున్నాడు. ఓకే, సో టు డూస్ డాట్ లెంత్ -2.
సో ఏమొచ్చింది? సో టు డూ 3. ఓకే, సో లాస్ట్ 0 1 2 3 4 కదా మనకి ఇండెక్స్. 0 1 2 3 4. ఓకే, సో దాని ముందుది ఏంటిది? 3 కదా. సో దిస్ ఇస్ 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, ఫోర్త్ ఇండెక్స్. సో ఫోర్త్ నుంచి సెకండ్ దగ్గర ఏంటి? థర్డ్ ఇండెక్స్. సో అదే మనకు వచ్చింది టు డూ 3. ఓకే, సో ఇట్లా మనకి తెలుస్తుంది. సో అప్పుడు అది నాకు టు డూస్ అది కావాలి అంటే మనం ఏం చేస్తాము? టు డూస్ డాట్ లెంత్ -2. సో ఏమొచ్చింది? డూ వర్క్. సో దాని ముందుది అదే కదా, ఎక్సర్సైజ్ కి ముందుది థర్డ్ది, అంటే థర్డ్ ఇండెక్స్ ఇది 0, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇండెక్స్ డూ వర్క్. సో మనకు అదే వచ్చింది డూ వర్క్ అనేది, రైట్? సో దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ టు డూ. ఓకే, సో ఇది మనకి బేసిక్స్. సో ఫస్ట్ అరే బేసిక్స్, తర్వాత మనం మ్యానిపులేటింగ్ అరేస్ విత్ మెథడ్స్. సో మెథడ్స్ యూజ్ చేసి అరేస్ ని ఎలా మ్యానిపులేట్ చేయొచ్చో మనం చూద్దాం. సో మ్యానిపులేటింగ్ అరేస్ విత్ మెథడ్స్. ఓకే, సో ఇప్పుడు మనం అరేస్ ని ఎలా మ్యానిపులేట్ చేయాలి? ఇక్కడ మనకి ఈ అరేస్ ని మ్యానిపులేట్ చేయడానికి 3 వేస్ ఉన్నాయి. ఒకటేమో అరేలో ఐటమ్స్ ఉంటాయి కదా, ఆ లాస్ట్ నుంచి ఎలా మ్యానిపులేట్ చేయాలి అంటే, ఇప్పుడు మనం యాడ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా లాస్ట్ నుంచి ఎలా చేయాలి, అరే స్టార్టింగ్ నుంచి ఎలా చేయాలి, అరే మిడిల్ నుంచి ఎలా చేయాలి. ఓకే, సో మ్యానిపులేటింగ్ ఫ్రమ్ లాస్ట్, మ్యానిపులేటింగ్ ఫ్రమ్ స్టార్ట్, మ్యానిపులేటింగ్ ఫ్రమ్ మిడిల్ ఆఫ్ ది అరే. సో ఇప్పుడు మ్యానిపులేటింగ్ ఫ్రమ్ లాస్ట్ కి 2 మెథడ్స్ ఉన్నాయి, మ్యానిపులేటింగ్ ఫ్రమ్ స్టార్ట్ లో 2 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, సో మ్యానిపులేటింగ్ ఫ్రమ్ ద మిడిల్ లో ఒక మెథడ్ ఉంది. ఓకే, సో ఈ విధంగా మనం ఈ అరేస్ ని మ్యానిపులేట్ చేసి తర్వాత ఒక ఛాలెంజ్ చూద్దాం, రైట్? సో ఇప్పుడు రైట్, సో మనం ఆల్రెడీ నోట్స్ డాట్ జేఎస్ లో చేస్తున్నాం కదా. సో నోట్స్ డాట్ జేఎస్, సో ఇక్కడ మనకి కాన్స్టెంట్ నోట్స్ ఈక్వల్ టు నోట్ 1, నోట్ 2, నోట్ 3 ఉంది కదా. సో లెట్స్ గో దేర్, రైట్? సో ఫస్ట్ ఏం చేద్దాము అంటే మ్యానిపులేటింగ్ array from start using push and pop methods. Okay, so arrays ni manipulate చేద్దాం ఎక్కడి నుంచి? స్టార్టింగ్ ఆఫ్ ది array నుంచి using push and pop methods. Okay, so ఈ పుష్ మెథడ్ ఏం చేస్తుంది? ఈ పుష్ మెథడ్ ఏం చేస్తుంది అంటే, మనం ఏదైతే ఒక కొత్త ఐటమ్ ని పుష్ చేయాలనుకుంటున్నామో అరే లాస్ట్ కి యాడ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీకు చూపిస్తా. సో ఇక్కడ మన అరే నేమ్ ఏంటిది? నోట్స్. ఓకే, సో అరే నేమ్ డాట్ పుష్, అరే నేమ్ డాట్ పుష్. ఓకే, సో ఇక్కడ మీరు 10 ఇచ్చారనుకోండి, 10 పుష్ అయిపోతుంది. ఓకే, సో మనం ఇక్కడ అన్ని స్ట్రింగ్స్ ఇస్తున్నాం కాబట్టి నేనేం చేస్తానంటే మై న్యూ నోట్. ఓకే, సో మై న్యూ నోట్. ఓకే, సో ఇప్పుడు ఈ మై న్యూ నోట్ అనేది నోట్ 1 కామా నోట్ 2 కామా నోట్ 3 కామా నోట్ 3 తర్వాతకి పుష్ అవ్వాలి. సో ఇది మనం చెక్ చేద్దాం. console.log of notes. ఓకే, సో కంట్రోల్ S. సో ఇది notes డాట్ js కదా. సో లెట్ మీ క్లియర్ దిస్. సో నోట్ డాట్ js, సారీ క్లియర్, notes డాట్ js. సో ఇప్పుడు మీరు చూస్తే నోట్ 1, నోట్ 2, నోట్ 3 ఇంత ముందు ఉంది. సో మనకి ఏముంది ఇక్కడ? నోట్ 1, నోట్ 2, నోట్ 3. ఈ మై న్యూ నోట్ అనేది ఎక్కడ యాడ్ అయింది చూడండి. మై న్యూ నోట్ అనేది లాస్ట్ లో యాడ్ అయింది, అరేకి లాస్ట్ లో యాడ్ అయింది. సో దిస్ ఈస్ వన్ మెథడ్, పుష్ అనే మెథడ్. ఓకే, ఇప్పుడు మనకి పాప్ అనే మెథడ్ ఉంది. సో ఈ పాప్ ఏం చేస్తుంది అంటే, దిస్ పాప్ మెథడ్ రిమూవ్స్ ఐటమ్ ఫ్రమ్ ఎండ్. సో మన ఎండ్ లో ఏ ఐటమ్ అయితే ఉందో ఆ ఐటమ్ ని రిమూవ్ చేస్తుంది, రైట్? సో ఇప్పుడు నోట్స్ డాట్ పాప్. ఓకే, సో నోట్స్ డాట్ పాప్ అంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఏముంది మనకి ఇక్కడ చూడండి, నోట్ 1, నోట్ 2, నోట్ 3, మై న్యూ నోట్ కదా మనకు ఉంది. ఇప్పుడు నేను నోట్స్ డాట్ పాప్ చేస్తాను, చేసి మళ్ళీ ప్రింట్ చేస్తాను.
console.log of notes. సో మనకి ఏమవ్వాలి, మనకు కొత్తగా యాడ్ అయింది ఏంటి ఇక్కడ, మై న్యూ నోట్ అనేది. ఇప్పుడు ఆ మై న్యూ నోట్ అనేది పోవాలి, ఎందుకంటే లాస్ట్ లో ఉన్నదే కదా, పాప్ అంటే ఏంటి, లాస్ట్ లో ఉన్నదే పోవాలి. ఓకే, సో కంట్రోల్ S. సో ఏమొచ్చింది, నోట్ 1, నోట్ 2, నోట్ 3. ఆ పైన చూడండి, పైన ఇంతకుముందు ఏముంది, మనం యాడ్ చేసినప్పుడు పుష్ చేసినప్పుడు మై న్యూ నోట్ కొత్తగా లాస్ట్ లో పుష్ అయింది. ఇప్పుడు లాస్ట్ లో ఏదైతే ఉందో ఆ లాస్ట్ ఇది పాప్ అయిపోతుంది. ఓకే, సో ఇది మ్యానిపులేటింగ్ అరే ఫ్రమ్ లాస్ట్, సారీ ఇట్స్ నాట్ స్టార్ట్, మ్యానిపులేటింగ్ అరే ఫ్రమ్ ఎండ్. ఓకే, ఎండ్ ఆర్ లాస్ట్. So manipulating array from end or last using push and pop methods. Okay, so ipudu manipulating from the start, manipulating arrays from start. So manipulating arrays from start. So దీనికి 2 methods ఉన్నాయి. Okay, so అవి ఏంటంటే shift and unshift. Okay, so shift, unshift. Okay, so for example, shift ఏం చేస్తుందంటే removes item, first item from the, shift ఏం చేస్తుంది, removes first item from array. Okay, so మనం చూద్దాం, ఇది console.log of, okay, so console.log of nodes.shift of, nodes of shift of. సో ఇప్పుడు మనం చూద్దాం, రిమూవ్స్ ఫస్ట్ ఐటమ్. ఇప్పుడు మనకి ఫస్ట్ ఐటమ్ ఏముంది ఇక్కడ చూడండి, నోట్ 1 ఉంది, రైట్. సో నోట్ 1 ఇస్ ఆఫ్ ఫస్ట్ ఐటమ్, ఇప్పుడు అది పోవాలి. ఓకే, సో తర్వాత మళ్ళీ ప్రింట్ చేద్దాం console.log nodes, సో దట్ మనకు తెలుస్తుంది అసలు ఏం పోయిందో. సో ఏమొచ్చింది, నోట్ 2, నోట్ 3 మిగిలింది, ఏం పోయింది, నోట్ 1 పోయింది. సో console.log nodes.shift అది చేసినప్పుడు ఏమైంది, మనకి ఇంత ముందు నోట్ 1, నోట్ 2, నోట్ 3 ఉంది, ఇప్పుడు నోట్ 1 అనేది షిఫ్ట్ అయిపోయింది. షిఫ్ట్ అంటే రిమూవ్ అయిపోయింది. సో ఇక మిగిలింది ఏంటి, నోట్ 2, నోట్ 3, రైట్. ఇప్పుడు నాకు నోట్ 1, నోట్ 2, నోట్ 3 ఉండాలి కదా. సో నాకు షిఫ్ట్ చేసినప్పుడు నోట్ 1 ఫస్ట్ ది ఐటమ్ మనకు పోయింది. ఇప్పుడు నేను ఒక ఐటమ్ పెట్టాలనుకోండి, కొత్త ఐటమ్. జనరల్ గా మనం ఏం చేస్తున్నాము, పాప్ పుష్ మెథడ్ లో చేస్తే మనకి లాస్ట్ లోకి వెళ్తుంది. ఇప్పుడు మనకి అన్షిఫ్ట్ మెథడ్ ఉంది, ఇది షిఫ్ట్ కదా ఇప్పుడు చెప్పింది. అన్షిఫ్ట్ మెథడ్ లో ఏంటంటే, అన్షిఫ్ట్ మెథడ్ లో ఎరే ఫస్ట్ లోకి ఐటమ్ వెళ్తుంది. ఓకే, సో నోడ్స్ డాట్ అన్షిఫ్ట్ ఆఫ్, ఓకే, సో my first new note. Okay, nodes.unshift of my first new note. So my console లో చేద్దాం. So console.log notes. సేమ్ వచ్చింది, మై ఫస్ట్ న్యూ నోట్. ఇంత ముందు నోట్ 2, నోట్ 3 ఉంది, ఇప్పుడు మనం అన్షిఫ్ట్ ఇచ్చేసరికి ఏమైంది, మై ఫస్ట్ న్యూ నోట్ ఫస్ట్ వచ్చింది. ఓకే, సో మ్యానిపులేటింగ్ ఫ్రమ్ లాస్ట్ అయితే ఏ మెథడ్స్ ఉన్నాయి మనకి, సో మ్యానిపులేటింగ్ ఫ్రమ్ లాస్ట్ అయితే పుష్, పాప్. సో పుష్ అండ్ పాప్ ఆర్ ద 2 మెథడ్స్. అదే మ్యానిపులేట్ ఫర్ ద స్టార్ట్ అయితే, స్టార్టింగ్ నుంచి అయితే షిఫ్ట్, అన్షిఫ్ట్. ఓకే, సో ఇప్పుడు మ్యానిపులేటింగ్ అరే ఫ్రమ్ ది మిడిల్. ఓకే, సో మ్యానిపులేటింగ్ అరే ఫ్రమ్ ది మిడిల్. సో దీనికి ఏం మెథడ్ ఉంది మనకి, స్ప్లైస్. సో స్ప్లైస్ అనే మెథడ్ ఉంది. ఈ స్ప్లైస్ లో మనకి జనరల్ గా 3 పారామీటర్స్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ పారామీటర్ ఈస్ ఇండెక్స్. ఓకే, సెకండ్ పారామీటర్ ఈస్, ఓకే, హౌ మెనీ ఐటమ్స్ యూ వాంట్ టు, how many items you want to remove. Okay, so third parameter is you can insert. Okay, so ఇప్పుడు మనం చూద్దాం అది. సో ఇక్కడ nodes dot split. ఇప్పుడు చూడండి, మీరు అలా కొట్టిన వెంటనే మీకు ఒక మౌస్ ఓవర్ పైన వచ్చేస్తుంది. ఓకే,
సో స్ట్రింగ్ డాట్ స్ప్లిట్ కాదు కదా, స్ప్లైస్. ఓకే, స్ప్లైస్. అక్కడ ఏమొచ్చింది చూడండి, స్టార్ట్ అంటే యువర్ ఇండెక్స్. తర్వాత ఏమొచ్చింది, నెంబర్. అంటే నెంబర్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఎన్ని ఐటమ్స్ రిమూవ్ చేయాలి, రైట్? సో ఇప్పుడు నేను ఏమంటానంటే ఐ వాంట్ టు రిమూవ్, ఓకే, సో మై ఇండెక్స్ ఈజ్ 1. నేను ఇండెక్స్ 1 లోది రిమూవ్ చేయాలి. ఎన్ని ఐటమ్స్ రిమూవ్ చేయాలి, 1 ఇచ్చాను. ఓకే, అంటే నా అరేలో ఇండెక్స్ 1 లో ఏ ఐటమ్ ఉందో అది రిమూవ్ చేయాలి. ఎన్ని ఐటమ్స్ రిమూవ్ చేయాలి, ఒక ఐటమ్ రిమూవ్ చేయాలి, రైట్? సో నౌ లెట్ మీ కన్సోల్ ఇట్. console.log nodes. సో ఏమొచ్చింది ఇక్కడ, ఇక్కడ ఏమంటున్నా నేను, ఫస్ట్ ఇండెక్స్. సో ఇంతకుముందు ఏముంది ఇక్కడ, మై ఫస్ట్ నోట్ 2 నోట్ 3 కదా. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ హైలైట్ చేశాను చూడండి, మై ఫస్ట్ న్యూ నోట్. ఓకే, ఇది అన్షిఫ్ట్ చేసినప్పుడు ఇన్సర్ట్ చేసాం, మై ఫస్ట్ న్యూ నోట్ 2 నోట్ 3. ఇప్పుడు నేనేమంటున్నాను, ఇండెక్స్ 1 లో ఏముంది నాకు, నోట్ 2. ఓకే, ఎన్ని ఐటమ్స్ రిమూవ్ చేయాలి, ఒక ఐటమ్ రిమూవ్ చేయాలి. సో ఇండెక్స్ 1 లో నోట్ 2 కదా, సో ఒక ఐటమ్ రిమూవ్ చేయాలి కదా. ఇప్పుడు మనకు కొత్తగా వచ్చింది ఏంటి, నోట్ 2 పోయింది. మనకు కొత్తగా మిగిలింది ఏంటి, ఇంకా మై ఫస్ట్ న్యూ నోట్ కామా నోట్ 3. క్లియర్? సో ఇక్కడ ఫస్ట్ పారామీటర్ వచ్చేసి, ఇక్కడ మీరు స్క్రోల్, ఫస్ట్ పారామీటర్ వచ్చేసి ఇండెక్స్, సెకండ్ పారామీటర్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, సో కొన్నిసార్లు మనం 0 కూడా ఇవ్వచ్చు. ఓకే, 0 ఇచ్చినప్పుడు ఏమవుతుందో మీకు చెప్తాను, రైట్? సో నోట్స్ డాట్ స్ప్లైస్. ఓకే, ఇప్పుడు నేనేమంటానంటే ఇండెక్స్ 1 దగ్గర 0 అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ టు రిమూవ్ 0. అంటే దాని మీనింగ్ ఏంటి, నేను ఏం రిమూవ్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ నేనేమిస్తానంటే దిస్ ఈజ్ ది సెకండ్ న్యూ ఐటమ్. ఇప్పుడు జనరల్ గా ఇంత పైన కేసులో ఏం జరిగింది, ఇండెక్స్ 1 దగ్గర ఒక ఐటమ్ రిమూవ్ అయిపోవాలి కాబట్టి ఇండెక్స్ 1 లోది రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే నేను ఎన్ని రిమూవ్ అవ్వాలో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని 0 అంటున్నాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏమీ రిమూవ్ అవ్వు, ఆ ఇండెక్స్ 1 దగ్గర దిస్ ఈజ్ ద సెకండ్ న్యూ ఐటమ్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. చూడండి, కంట్రోల్ ఎస్. ఓకే, సేమ్ వచ్చింది. దాని పైన చూడండి, దాని పైన ఏంటి, ఇందాక మనం అప్లై చేసింది. ఓకే, సో నోట్ 2 పోయింది ఇందాక. ఓకే, ఇప్పుడు చూడండి, మై ఫస్ట్ న్యూ నోట్ ఇండెక్స్ 1 దగ్గర ఏమొచ్చింది, దిస్ ఇస్ ద సెకండ్ న్యూ ఐటమ్. ఇంతకుముందు నోట్ 2 ఉండాలి కదా, ఇప్పుడు ఏమొచ్చింది, దిస్ ఇస్ ద సెకండ్ న్యూ ఐటమ్. సో ఎప్పుడైతే మనం 0 ఇచ్చామో, 0 మీనింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ టు బి రిమూవ్డ్ 0 అన్నామంటే అసలు ఏమీ రిమూవ్ అవ్వట్లేదు. దానికి తోడు మనం కొత్తగా యాడ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ splice. In this way we can manipulate array from the middle. So array ni last నుంచి manipulate చేయాలి అంటే push pop, starting నుంచి manipulate చేయాలంటే shift unshift. ఓకే, అండ్ మిడిల్ నుంచి manipulate చేయాలి అంటే splice. ఓకే, సో దీస్ ఆర్ ది 3 methods. ఓకే, సో ఇప్పుడు మనం ఛాలెంజ్. ఓకే, సో ఛాలెంజ్ ఇన్ చూడు. సో ఛాలెంజ్ ఏంటంటే థర్డ్ ఐటమ్. ఓకే, సో నేనేం చేయాలి, థర్డ్ ఐటమ్ డిలీట్ చేయాలి. ఇప్పుడు నాకు పైన ఆల్రెడీ ఇంతకుముందు చేసిన ఎగ్జాంపుల్ 5 ఐటమ్స్ ఉన్నాయి కదా, నేను థర్డ్ ఐటమ్ డిలీట్ చేయాలి. యాడ్ ఏ న్యూ ఐటమ్ ఆన్ టు ఎండ్. సో కొత్త ఐటమ్ ఎండ్ యాడ్ చేయాలి. రిమూవ్ ది ఫస్ట్ ఐటమ్ ఫ్రమ్ ది లిస్ట్. ఇంకోటి ఏంటి, రిమూవ్ ది ఫస్ట్ ఐటమ్ ఫ్రమ్ అరే. ఓకే, సో ఇది మీ ఛాలెంజ్. ఓకే, మీరు పాజ్ పెట్టి మీరు ట్రై చేయండి. సో ఫస్ట్ థర్డ్ ఐటమ్ డిలీట్ చేయాలి, తర్వాత యాడ్ ఎ న్యూ ఐటమ్ ఆన్ టు ది ఎండ్, తర్వాత రిమూవ్ ది ఫస్ట్ ఐటమ్ ఫ్రమ్ అరే, రైట్? సో ఇప్పుడు టు డూస్ డాట్ థర్డ్ ఐటమ్ రిమూవ్ చేయాలి, రైట్? అంటే ఇండెక్స్ ఏంటిది, థర్డ్ ఐటమ్ అంటే ఏంటి, అక్కడ అది అటు ఫస్ట్ ఐటమ్ కాదు, లాస్ట్ ఐటమ్ కాదు, మిడిల్ లో ఐటమ్ కదా. సో మిడిల్ లో అంటే ఏం చెప్పాను, array from the middle splice. So to do's dot splice. సో మనకి థర్డ్ ఐటమ్ అంటే ఇండెక్స్ ఏది, 0 1 2
3. ఇండెక్స్ 3 అంటే 4th ఐటమ్. సో మనకు థర్డ్ ఐటమ్ ఏంటి ఇక్కడ? 0, 1, 2 సెకండ్ ఇండెక్స్. ఓకే, సో సెకండ్ ఇండెక్స్. ఎన్ని ఐటమ్స్ రిమూవ్ చేయాలి? ఓన్లీ ఒక ఐటమే కదా, 1. ఓకే, సో ఇప్పుడు చూడండి console.log to do's. ఓకే, సో మీకు అర్థమైందా? ఇక్కడ ఫస్ట్ ఇచ్చిందేమో ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, ఎందుకంటే మనకు థర్డ్ ఐటమ్ సెకండ్ ఇండెక్స్ లోనే ఉంటుంది, రైట్? సో ఎన్ని ఐటమ్స్ రిమూవ్ చేయాలి? ఒక ఐటమే అంటున్నాడు కదా, డిలీట్ థర్డ్ ఐటమ్ అంటాడు. సో 2, 1. ఇప్పుడు చెక్ చేద్దాం, రైట్? సో లెట్ మీ క్లియర్ దిస్. క్లియర్ నోడ్ నో todo.js. ఇప్పుడు మీరు చూస్తే మనకు 5 ఐటమ్స్ ఉండాలి. ఆర్డర్ ఫుడ్, క్లీన్ కిచెన్, బై యుటెన్సిల్స్, డూ వర్క్, ఎక్సర్సైజ్. సో మనకు థర్డ్ ఐటమ్ ఏంటి? బై యుటెన్సిల్స్. ఓకే, బై యుటెన్సిల్స్ పోయింది చూడండి. సో ఆర్డర్ ఫుడ్ ఉంది, క్లీన్ కిచెన్ ఉంది, డూ వర్క్ ఉంది, ఎక్సర్సైజ్ ఉంది. బై యుటెన్సిల్స్ అనేది పోయింది. ఓకే, సో మనం సక్సెస్ఫుల్ గా థర్డ్ ఐటమ్ ని తీసాం. ఇప్పుడు ఏమంటున్నాడు? యాడ్ న్యూ ఐటమ్ ఆన్ టు ఎండ్. ఎండ్ యాడ్ చేయాలంటే ఏమని చెప్పాం మనం? పుష్ మెథడ్. సో ఇక్కడ ఏమొస్తుంది? సెకండ్ ఛాలెంజ్ పుష్ మెథడ్. సో ఏం చేస్తాం ఇక్కడ? నోట్స్ టు డూ కదా, టు డూస్ డాట్ పుష్ ఆఫ్. ఓకే, యాడ్ న్యూ ఐటమ్ అంటున్నాడు. ఓకే, సో మనం సింపుల్ గా ఏం చేస్తాం? ఒక న్యూ ఐటమ్ అని సరిపోతుంది, న్యూ ఐటమ్. ఓకే, మళ్ళీ console.log to do's అంటే మనం చెక్ చేయడం కోసం యాడ్ అయిందా లేదు. ఓకే, సో కంట్రోల్ ఎస్. సో ఏమైంది? ఇంత ముందు ఆర్డర్ ఫుడ్, క్లీన్ కిచెన్, డూ వర్క్, ఎక్సర్సైజ్. ఇప్పుడు కొత్త ఐటమ్ యాడ్ అయింది, ఎండ్ చివరికి యాడ్ అయింది కదా న్యూ ఐటమ్ అనేది, రైట్? ఇప్పుడు అయిపోయింది. థర్డ్ ఏంటిది? రిమూవ్ ది ఫస్ట్ ఐటమ్ ఫ్రమ్ అరే. సో ఫస్ట్ ఐటమ్ రిమూవ్ చేయాలంటే ఏంటి? మనకి ఫస్ట్ ఐటమ్ రిమూవ్ చేయాలి అంటే షిఫ్ట్. సో విచ్ మెథడ్ ఇస్ దట్? షిఫ్ట్ మెథడ్ టు రిమూవ్ ఫస్ట్ ఐటమ్ ఫ్రమ్ ది array, right? So ఎలా చేస్తాం అది? console.log to do's dot shift off, to do's dot shift off. Okay, so control s, right? So మళ్ళీ ఇది console.log to do's. ఇప్పుడు చెక్ చేద్దాం ఏమొచ్చింది. ఇంతకుముందు ఆర్డర్ ఫుడ్, క్లీన్ కిచెన్, డూ వర్క్, ఎక్సర్సైజ్, న్యూ ఐటమ్. ఇప్పుడు మనం ఫస్ట్ ఐటమ్ రిమూవ్ చేయమన్నాం కదా, ఆర్డర్ ఫుడ్ పోయింది, ఎగిరిపోయింది. ఇంకా మిగిలింది ఏంటి? క్లీన్ కిచెన్, డూ వర్క్, ఎక్సర్సైజ్, న్యూ ఐటమ్. సో దిస్ ఈస్ అవర్ ఛాలెంజ్. సో ఫస్ట్ ఏం చేసాం? డిలీట్ ద థర్డ్ ఐటమ్, యాడ్ ఎ న్యూ ఐటమ్ ఆన్ టు ది ఎండ్. థర్డ్ ఐటమ్ డిలీట్ చేయడానికి అది మిడిల్ కాబట్టి మనం స్ప్లైస్ వాడాము. న్యూ ఐటమ్ ఎండ్ లో కాబట్టి మనం పుష్ మెథడ్ వాడాము. ఫస్ట్ ఐటమ్ రిమూవ్ చేయాలి కాబట్టి మనం షిఫ్ట్ మెథడ్ వాడాము. ఓకే, నెక్స్ట్ లూపింగ్ ఓవర్ అరేస్. ఇప్పుడు అరేస్ లో మనం లూప్స్ ఎలా వాడతాం అంటే, ఇప్పుడు అన్ని ఐటమ్స్ మనం ఎలా ట్రావర్స్ చేస్తాం. సో మనకి లూప్స్ తెలుసుగా జనరల్ గా, వైల్ లూప్, ఫర్ లూప్, ఇఫ్ లూప్. ఇప్పుడు అరేస్ లో మనకు లూపింగ్ చేయాలంటే ఎలా? సో ఏం ఫాలో అవ్వాలి మనం, రైట్? సో ఇప్పుడు మనం ఆ notes.js కి వెళ్దాం, రైట్? సో ఇక్కడ ఇప్పుడు ఈ మెథడ్స్ అన్ని చేసాం కదా మనం, రైట్? సో ఇప్పుడు మనం console.log ఇవన్నీ చేసాం కదా. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఈ లూపింగ్ కోసం ఫస్ట్ ఫర్ ఈచ్ మెథడ్. ఓకే, సో ఫర్ ఈచ్ మెథడ్. ఓకే, ఆర్ ఎల్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ API. ఓకే, సో ఈ ఫర్ ఈచ్ మెథడ్ ఏం చేస్తుంది అంటే, ఇట్స్ ఎ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఓకే, సో ప్రతి ఐటమ్స్, దీన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాం మనం. ప్రతి ఐటమ్స్ ట్రావర్స్ చేస్తుంది. ఓకే, సో నీ అరేలో ఉన్న ప్రతి ఐటమ్ ని ట్రావర్స్ చేసుకుంటూ వెళ్తుంది, రైట్? సో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఫంక్షన్ విత్ ఇన్ ఫంక్షన్. ఓకే, సో ఫర్ ఈచ్ అనేది ఒక ఫంక్షన్ ఆర్ మెథడ్, అందులో మనం ఇంకో ఫంక్షన్ డిఫైన్ చేస్తాం, రైట్? సో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏమంటాం? ఫంక్షన్ విచ్ కాల్స్ అదర్ ఫంక్షన్. ఓకే, సో దీని పర్ఫెక్ట్ మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్, వాట్ ఈస్ కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఫంక్షన్ విచ్ డిఫైన్స్ అదర్ ఫంక్షన్ ఆర్ ఫంక్షన్ విత్ ఇన్ ఫంక్షన్. సో వీ కెన్ కాల్ దట్ యాజ్ కాల్ బ్యాక్ ఫంక్షన్. సో ఇప్పుడు మనకి నోట్స్ ఉంది కదా. ఓకే, సో మనం ఒకసారి console.log అసలు నోట్స్ లో ఏమేమి ఉన్నాయో చెక్ చేద్దాం. నోట్స్, ఓకే,
సో క్లియర్. ఓకే, సో notes.js. ఓకే, సో మనకి ఏమున్నాయి ఇప్పుడు? మై ఫస్ట్ న్యూ నోట్, దిస్ ఈస్ ద సెకండ్ న్యూ ఐటమ్, నోట్ 3. మొత్తం మనకి 3 ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను ఫర్ ఈచ్ ఏం చేయాలి? 3 ఐటమ్స్ లో ట్రావర్స్ చేయాలి. సో ఫర్ ఈచ్ 3 ఐటమ్స్ లో ట్రావర్స్ చేయాలి. సో ఇప్పుడు మనం ఎలా రాస్తామంటే, ఓకే, సో జాగ్రత్తగా చూడండి. నోట్స్, సో నా అరే నేమ్ ఏంటి? నోట్స్ డాట్ ఫర్ ఈచ్. సో నోట్స్ డాట్ ఫర్ ఈచ్ ఆఫ్, సో చాలా జాగ్రత్తగా చూడండి, నోట్స్ డాట్ ఫర్ ఈచ్ ఆఫ్, వెంటనే ఎంటర్ కొట్టండి. ఓకే, సో నోట్స్ డాట్ ఫర్ ఈచ్ ఆఫ్, ఇక్కడ మనం ఏమని చెప్పాము? ఈ ఫర్ ఈచ్ అనేది ఒక మెథడ్, ఆ ఫంక్షన్, దాంట్లో ఇంకో ఫంక్షన్ రాస్తాం. సో ఫంక్షన్, ఓకే, సో ఫంక్షన్ ఆఫ్ కర్లీ బ్రేసెస్ ఎంటర్. ఓకే, సో ఫంక్షన్ ఆఫ్ కర్లీ బ్రేసెస్ ఎంటర్, రైట్. ఇప్పుడు ఫర్ ఈచ్ అనేది ఒక మెథడ్, ఆ మెథడ్ లో ఫంక్షన్ రాసాం. ఇప్పుడు సింపుల్ ఏం లేదు, కన్సోల్ డాట్ లాగ్, ఓకే, సో జస్ట్ టెస్ట్ 1 2 3 అని ఇవ్వండి. సో ఇప్పుడు మీకు మనకి ఏం జరుగుతుందో చూడండి. కంట్రోల్ ఎస్, ఏమొచ్చింది? టెస్ట్ 1 2 3, టెస్ట్ 1 2 3, టెస్ట్ 1 2 3, 3 టైమ్స్ ఎందుకు ప్రింట్ అయింది? ఇక్కడ మనం ఏమని చెప్పాము? ఆ అరేలో ట్రావర్స్ అవుతుంది. సో మనకి అరేలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? 3 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏదైతే కన్సోల్ లాగ్ ఇచ్చామో 3 టైమ్స్ ప్రింట్ అయింది. దిస్ ఇస్ కాల్డ్ లూపింగ్, రైట్. ఇప్పుడు మన ఐటమ్స్ ప్రింట్ అవ్వాలి కదా. ఓకే, సో ఇక్కడ మనకి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈస్ ఐటమ్. యువర్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈస్ ఐటమ్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో నీకు ఉన్న ఐటమ్స్ ఏంటో మనం ప్రింట్ చేయాలి. సో ఇక్కడ ఎక్కడ పెడతాం? అది ఫంక్షన్ లో. సో ఐటమ్, సో ఐటమ్ ఈజ్ మై ఫస్ట్ ఆర్గ్యుమెంట్. సో నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐటమ్ అని ఇస్తాను, రైట్. సో వాట్ ఈస్ మై ఫస్ట్ ఆర్గ్యుమెంట్? ఐటమ్. సో ఇప్పుడు ఏం రావాలి చెప్పండి? మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఈ ఐటమ్, మనకి ఏమైతే ఐటమ్స్ ఉన్నాయో ప్రతి ఐటమ్ ప్రింట్ అవ్వాలి. ఎందుకంటే ప్రతి ఐటమ్ లో ట్రావర్స్ చేస్తుంది కదా అరేలో, సో అది ప్రింట్ అవ్వాలి. లెట్స్ సీ వెదర్ ఇట్ హ్యాపెన్స్ ఆర్ నాట్. సో ఏమొచ్చింది? కింద చూడండి, మై ఫస్ట్ న్యూ నోట్. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఐటమ్, తర్వాత సెకండ్ ఐటమ్ ట్రావర్స్ చేస్తుంది, దిస్ ఈస్ ద సెకండ్ న్యూ ఐటమ్, తర్వాత నోట్ 3. ఈ 3 ప్రింట్ అవుతాయి మనకి. ఓకే, సో యూ అండర్స్టూడ్, దిస్ ఇస్ ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఫర్ అస్. ఇప్పుడు మనకి ఇండెక్సింగ్ కూడా వస్తుంది. అంటే ఇక్కడ మనం చెప్తున్నాం కదా, మై ఫస్ట్ న్యూ నోట్ ఏ ఇండెక్స్, దిస్ ఇస్ ద సెకండ్ న్యూ ఐటమ్ ఏ ఇండెక్స్, నోట్ 3 ఏ ఇండెక్స్. సో కమింగ్ టు ద సెకండ్ ఆర్గ్యుమెంట్, సో సెకండ్ ఆర్గ్యుమెంట్ ఈస్ ఇండెక్స్. ఓకే, సో ఈ ఫర్ ఈచ్ అనే ఫంక్షన్ 2 ఆర్గ్యుమెంట్స్ ఇస్తుంది. ఫస్ట్ ఐటమ్, సెకండ్ ఇండెక్స్. సో నేను సింపుల్ ఏం చేస్తానంటే ఐటమ్ కామా ఇండెక్స్. ఓకే, సో ఐటమ్ కామా ఇండెక్స్. సో ఇది కూడా ప్రింట్ చేద్దాం, కన్సోల్ డాట్ లాగ్ ఇండెక్స్, కన్సోల్ డాట్ లాగ్ ఇండెక్స్. సో కంట్రోల్ ఎస్. సో ఏమొచ్చింది చూడండి, ఫస్ట్ ఇండెక్స్ 0, మై ఫస్ట్ న్యూ నోట్. నెక్స్ట్ ఇండెక్స్ 1, దిస్ ఇస్ ద సెకండ్ న్యూ ఐటమ్. ఇండెక్స్ 2, నోట్ 3. ఓకే, సో ఇలా కాకుండా మనకి ఇండెక్స్, ఓకే, కంట్రోల్ ఎస్. సేమ్ వచ్చింది, ఇండెక్స్ 0, మై ఫస్ట్ న్యూ నోట్. ఇండెక్స్ 1, దిస్ ఇస్ ద సెకండ్ న్యూ ఐటమ్. ఇండెక్స్ 2, నోట్ 3. నేనేం చేయలేదు, కన్సోల్ డాట్ లాగ్ ఇండెక్స్ కాలన్, సో ప్లస్ అంటే కంకాటినేషన్ గా చెప్పాం కదా, ఇండెక్స్ ప్లస్ కాలన్ మన ఐటమ్. ఓకే, సో 2 కన్సోల్ లాగ్ లేకుండా నేను ఒకటే రాశాను. సో మనకి ఇక్కడ క్లియర్ గా నీట్ గా వచ్చింది. సో ఇండెక్స్ 0 అంటే మై ఫస్ట్ న్యూ నోట్, ఇండెక్స్ 1, దిస్ ఇస్ ద సెకండ్ న్యూ ఐటమ్, ఇండెక్స్ 2, నోట్ 3. ఓకే, సో దిస్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ లూపింగ్ ఇన్ అరేస్ యూజింగ్ ఫర్ ఈచ్. ఇప్పుడు మనం మన ఛాలెంజ్ చూద్దాం. ఓకే, సో ఈ టు డూస్ లో, ఓకే, సో ఇక్కడ
ఛాలెంజ్ ఏంటంటే నాకు ఎలా రావాలి అంటే నాకు ఐటమ్స్ ఉన్న ఐటమ్స్ ఒక్కొక్కటి రావాలి. అంటే ఎలా రావాలి అంటే ఇది ఐటమ్ నెంబర్ 1. ఓకే, ఐటమ్ నెంబర్ 1 డాట్ ఓకే ది ఫస్ట్ ఐటమ్. అంటే మన ఐటమ్ నేమ్స్ ఏది ఉంటే ఫస్ట్ ఐటమ్. ఓకే, అలాగే నాకు నెంబర్ 2 అలా రావాలి. ఓకే, ది సెకండ్ ఐటమ్. సో ఇలా రావాలి. సో ఇక్కడ 1 రావాలంటే జనరల్ గా గుర్తుపెట్టుకోండి మన ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0. మన ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0. కానీ నా ఐటమ్ నెంబర్ 1తో రావాలి. నాకు తెలిసి మీకు లాజిక్ అక్కడే అర్థమై ఉంటుంది. సో అంటే మన ఇండెక్స్ ప్లస్ 1 చేస్తే మనకి నెంబరింగ్ వస్తుంది. సో ఇండెక్స్ బై బేసికలీ 0 ఉంటుంది కాబట్టి ఇండెక్స్ ప్లస్ 1 చేస్తే ఏంటి 0 + 1 1. అదొక వేరియబుల్లోకి తీసుకుంటాం. దాన్ని మనం ఇక్కడ మా టెంప్లెట్ స్ట్రింగ్ యూజ్ చేసి ప్రింట్ చేయాలి. సో మీరు పాజ్ పెట్టి మీరు ట్రై చేయండి. ఓకే, తర్వాత నేను ఎలాగో చెప్తాను. ఓకే, ఐ హోప్ యూ ట్రైడ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ అసలు console.log టుడూస్ లో ఏముందో చూద్దాం. console.log టుడూస్. ఓకే, Ctrl+S. సో లెట్ మీ క్లియర్ దిస్. సో ఇది మళ్ళీ మారాలి కదా, నోట్ todo.js. సో మనకి ఏముంది లాస్ట్ ఇది క్లీన్ కిచెన్, డూ వర్క్, ఎక్సర్సైజ్, న్యూ ఐటమ్. మొత్తం 4 ఐటమ్స్ ఉన్నాయి. క్లీన్ కిచెన్, డూ వర్క్, ఎక్సర్సైజ్, న్యూ ఐటమ్. ఇప్పుడు నాకు ఎలా రావాలని చెప్పాను, నెంబర్ 1 క్లీన్ కిచెన్, నెంబర్ 2 డూ వర్క్, నెంబర్ 3 ఎక్సర్సైజ్, నెంబర్ 4 న్యూ ఐటమ్ అలా రావాలి. ఓకే, సో ఇప్పుడు క్లీన్ కిచెన్ అనేది ఇండెక్స్ 0 కదా. ఓకే, సో మనకి నెంబర్ 1 లాగా రావాలంటే ఇండెక్స్ ప్లస్ 1 చేస్తే మనకి 0 + 1 1 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి టుడూస్ లో ఏముందో తెలిసిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఏ ఫంక్షన్ అని చెప్పాం, టుడూస్ డాట్ ఫర్ ఈచ్. టుడూస్ డాట్ సారీ ఈ క్యాపిటల్ ఉండాలి. ఫర్ ఈచ్ ఆఫ్ ఏం రావాలని చెప్పాం, ఫంక్షన్. ఓకే, ఫంక్షన్. సో మనకి ఏమున్నాయి అని చెప్పాము, టుడూ కామా ఇండెక్స్. సో మనకున్న పారామీటర్స్ ఏంటి, టుడూ కామా ఇండెక్స్. రైట్, సో ఎంటర్. సో టుడూస్ డాట్ ఫర్ ఈచ్ ఫంక్షన్ టుడూ కామా ఇండెక్స్. రైట్, ఇప్పుడు మనం ఏం చెప్పాము, మనం ఒక నెంబరింగ్ లాగా ఇవ్వాలి కదా. సో నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను, కాన్స్ట్ నమ్ ఈక్వల్ టు. ఓకే, సో మనం ఆల్రెడీ ఇండెక్స్ ఉంది కదా, ఇండెక్స్ ప్లస్ 1. ఎందుకంటే ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది కదా. సో 0 + 1 1. సో మరి ప్రతిసారి లూప్ లో ఏమవ్వాలి, ఇంకో ఐటమ్ వచ్చినప్పుడు ఇది ఇంక్రిమెంట్ అవ్వాలి, మళ్ళీ సెకండ్ ఐటమ్ మళ్ళీ ఇంక్రిమెంట్ అవ్వాలి, థర్డ్ ఐటమ్ ఇంక్రిమెంట్ అవ్వాలి, 4 ఐటమ్. అంటే ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఐటమ్స్. సో కాన్స్ట్ నమ్ ఈక్వల్ టు ఇండెక్స్ ప్లస్ 1. ఇప్పుడు నేను console.log టెంప్లెట్ స్ట్రింగ్ అని చెప్పాను కదా, టెంప్లెట్ స్ట్రింగ్ డాలర్ కర్లీ బ్రేసెస్. మనం ఏం తీసుకున్నాం, వేరియబుల్ నమ్. ఓకే, నమ్ డాట్ ఇవ్వాలి కదా, అంటే 1 డాట్ అలా ఇవ్వాలి కదా. సో మళ్ళీ డాలర్ కర్లీ బ్రేసెస్. సో మనది ఏంటి ఇక్కడ, టుడు కదా, టుడు. ఓకే, సో ఇక్కడ అంటే మనం ఐటమ్ ఇవ్వచ్చు. సో నేనేం తీసుకున్నానంటే వేరియబుల్ మన పారామీటర్ నేమ్ టుడు అని తీసుకున్నాను. ఇక్కడ టుడు అని ఐటమ్ అన్న ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. సో టుడు అని తీసుకున్నాను. సో మనకు గుర్తుండడం కోసం. రైట్, సో Ctrl+S. ఇప్పుడు చూద్దాం. సో ఎలా వచ్చింది మనకి, ఫస్ట్ 1 డాట్ క్లీన్ కిచెన్, 2 డాట్ డూ వర్క్, 3 డాట్ ఎక్సర్సైజ్, 4 డాట్ న్యూ ఐటమ్. సో మీకు ఛాలెంజ్ అర్థమైంది కదా. సో ఇన్ దిస్ వే we use for each method to loop over arrays. Okay, so next మనం for loop గురించి మనం ఆల్రెడీ for each గురించి డిస్కస్ చేసాం కదా. సో for each లో మనకు ఆల్రెడీ చెప్పాం 2 పారామీటర్స్ ఉంటాయి, ఐటమ్, ఇండెక్స్. సో మన console.log చేస్తే మనం ఆ ఇండెక్స్ ఏంటో మనకి ఆ ఇండెక్స్ నెంబర్, దానికి సంబంధించిన ఐటమ్స్ ఏమున్నాయో అది వస్తాయి. సో ఇప్పుడు మనం for loop గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫర్ లూప్ ఫర్ ఈచ్ ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఐటమ్స్ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మనకి రివర్స్ నుంచి రావాలనుకోండి, ఫర్ ఈచ్ లో కుదరదు. ఓకే, ఫర్ ఈచ్ లో ఏంటంటే 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్ ఇలా వెళ్తుంది తప్ప మనకి బ్యాక్ నుంచి రాదు. సో ఇక్కడ ఫర్ లూప్ వల్ల ఏంటంటే మనం జనరల్ గా మనం సి ప్రోగ్రామింగ్ లో చూస్తాం కదా, ఫర్ i = 0, i <10, i++. ఓకే, సో 0 నుంచి స్టార్ట్ అయ్యి 9 వరకు వస్తుంది. అలాగే ఫర్ i = 10, i <, అలా చెప్పి మనం రివర్స్ లో కూడా రావచ్చు. ఓకే, సో దట్ ఈస్ పాసిబుల్ ఇన్ ఫర్. సో విచ్ ఈస్ ఇంపాసిబుల్ ఇన్ ఫర్ ఈచ్.
So let's see the traditional for loop in JavaScript. Okay, so for loop అంటే మనకు తెలిసిందే కదా, ఇనిషియలైజర్ అందులోనే మళ్ళీ కండిషన్ చెకింగ్. సో సేమ్ మనకు తెలిసిన ఫర్ లూప్, కండిషన్ చెకింగ్, అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ఇంక్రిమెంటర్. ఓకే, ఇంక్రిమెంటర్ ఆర్ డిక్రిమెంటర్. ఓకే, రైట్. సో ఇక్కడ ఏంటంటే ఫర్ మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ లెట్, సో ఇందులో మనం ఇచ్చేయచ్చు. సో లెట్ count equal to 0 semicolon, count less than or equal to 2 semicolon, count plus plus. Okay, okay, so same open parenthesis close parenthesis. So console.log count. Okay, save it. So notes.js kada. So manam cmdr open chesi notes.js. So if you see, so మనకి ఏమొచ్చింది, మనం ఏమంటున్నాం, count equal 0, count less than or equal to, count plus plus. సో ఇక్కడ నాకు ఏమొచ్చింది 0 1 2. ఓకే, సో ఫస్ట్ count 0, తర్వాత 0 less than or equal to 2, అది ఓకే, ట్రూ, count plus plus, సో ఇంక్రిమెంట్ అయింది. సో కౌంట్ ఫస్ట్ 0 ప్రింట్ అవుతుంది, తర్వాత 1 ప్రింట్ అవుతుంది, తర్వాత 2 ప్రింట్ అవుతుంది. 2 కూడా ఎందుకు ప్రింట్ అవుతుందంటే 2 less than or equal to 2, దట్స్ ట్రూ, రైట్? ఓకే, సో ఈ విధంగా చేస్తాం, రైట్? సో ఇప్పుడు మనకి ఆల్రెడీ నోట్స్ ఎంత ఉందో మనకు తెలుసు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి నోట్స్ లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మనకు తెలుసు. సో ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూస్తే నోట్స్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి మనకి? నోట్ 1, నోట్ 2, నోట్ 3, 3 ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నోట్స్ డాట్ లెంత్ అంటే మనకి దాని లెంత్ వచ్చేస్తుంది, అంటే 3 ఐటమ్స్ అని. ఓకే, సో ఇప్పుడు మనం అలా కూడా మనం చూద్దాం. For let count equal to 0, count less than notes dot length, count less than or equal to less than notes dot length. Okay, so count plus plus. So count equal to 0, count less than notes plus notes dot length, count plus plus. So ఇప్పుడు మనకి console.log notes of count. Okay, so notes of count అంటే మనకి వస్తుంది. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. సో ఏమొచ్చింది, ఫస్ట్ నోట్స్ ఆఫ్ కౌంట్ అంటే ఫస్ట్ 0 వస్తుంది. నోట్స్ ఆఫ్ 0 లో ఏముంది? సో ఇక్కడ పైన చూద్దాం. సో నోట్స్ ఆఫ్ 0 లో ఏముంది? So notes of 0 is, so ఇది మనం మోడిఫై చేసాం కదా. సో మై ఫస్ట్ న్యూ, దిస్ ఇస్ ద సెకండ్ న్యూ ఐటమ్. సో ఇప్పుడు మనకి నోట్స్, సో దీనికి ముందు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి చేద్దాం, console.log. సో ఇందాక మార్చాం కదా. సో console.log notes. ఓకే, సో ఏమొచ్చింది మనకి? మై ఫస్ట్ న్యూ నోట్, మై ఫస్ట్ న్యూ నోట్, దిస్ ఇస్ సెకండ్ న్యూ ఐటమ్, నోట్ 3. మొత్తం 3 ఉన్నాయి మనకి. ఓకే, సో ఇది మనకి ఇక్కడ చూపించేది. సో దీస్ ఆర్ ద 3 ప్రెసెంట్ ఇన్ కన్సెప్ట్. సో ఇప్పుడు నేనేమంటున్నాను, కౌంట్ ఈక్వల్ 0. సో నోట్స్ ఆఫ్ కౌంట్ అంటే నోట్స్ ఆఫ్ 0 ఐటమ్ ఏంటి? మై ఫస్ట్ న్యూ నోట్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కౌంట్ ఇంక్రిమెంట్ అయింది. సో నోట్స్ డాట్ లెంత్ అంటే ఎంత? కౌంట్ లెస్ దాన్ 3 అంటే 2 వరకే తీసుకుంటాం. ఓకే, సో వాట్ ఈస్ ది ఇండెక్స్ 1? ఇండెక్స్ 1, దిస్ ఇస్ ద సెకండ్ న్యూ ఐటమ్ ప్రింట్ అవుతుంది. వాట్ ఈస్ ఇండెక్స్ 2? నోట్ 3 ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే కౌంట్ ఈక్వల్ టు 2, count less than or equal to notes, count greater than notes dot length minus 1, count minus minus, exactly reverse to this. Okay, so ఏమొచ్చింది? my first new note, one second, count equal to 2, count greater than notes dot length minus 1, count minus minus. One second, count less than or equal to 2,
Okay, so node 3, this is a second new item. Okay, so node 3, this is the second new item, my first new item. So reverse నుంచి వస్తుంది మనకి. Okay, so మనం ఏం చేసాం, count equal to 2, count greater than or equal to 0, count minus minus. So ఇక్కడ మనకు vice versa చేయొచ్చు. So this is the traditional for loop. Okay, సో ఇది మనం చూపించాలనుకుంటున్నాం. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏంటంటే సర్చింగ్ ఎరేస్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ చేద్దాం, సర్చింగ్ ఎరేస్. సో ఇప్పుడు మనం ఎరేస్ లో ఎలా సెర్చ్ చేస్తాం అంటే, మనకి ఎరేస్ లో సెర్చ్ చేయాలంటే మనకి ఐటమ్స్ ఉన్నాయి, అంటే మనకి ఇండెక్స్ కావాలా, ఇండెక్స్ సెర్చ్ చేయాలనుకుంటున్నామా, ఆ ఇండెక్స్ లో ఉన్న ఐటమ్ కావాలనుకుంటున్నామా. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, సర్చింగ్ ఎరేస్ అనేది. ఓకే, సో ఇక్కడ మనకి ఇండెక్స్ ఆఫ్ అని ఒకటి ఉంది, ఫైండ్ ఇండెక్స్ అని ఒకటి ఉంది, ఫైండ్ ఉంది. సో మొత్తం 3 ఉన్నాయి. ఇండెక్స్ ఆఫ్, ఇంకోటి ఫైండ్ ఇండెక్స్, ఇంకోటి ఫైండ్. ఓకే, సో ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ అంటే మనకి ఇండెక్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఫైండ్ ఇండెక్స్ అంటే ఓన్లీ ఇండెక్స్ రిటర్న్ చేస్తుంది. ఫైండ్ అంటే ఇండెక్స్ రిటర్న్ చేయదు, దాంట్లో ఉన్న వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను నోట్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్, ఓకే, నోట్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్. సో ఇప్పుడు నాకు నేను ఒకటి సెర్చ్ చేయాలనుకుంటున్నాను, ఇండెక్స్ ఆఫ్ నాది నోట్ 3 అని ఉంది కదా. సో ఇండెక్స్ ఆఫ్ మనకి ఏముంది ఇక్కడ, నోట్ 3 అనేది ఒకటి ఉంది. ఓకే, నేను అది సెర్చ్ చేస్తున్నాను, నోట్ స్పేస్ 3. సో కన్సోల్ డాట్ లాగ్ నోట్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ నోట్ 3. సో ఇండెక్స్ ఎలా రాయాలి, ఇండెక్స్ ఆఫ్ ఎలా రాయాలి, ఐ స్మాల్ ఉంటుంది, సెకండ్ ఇది క్యామిల్ కేస్, సెకండ్ ఇది క్యాపిటల్ ఉంటుంది. ఓకే, సో లెట్స్ సేవ్ దిస్. సో నాకేమొచ్చింది, 2 వచ్చింది. సో 2 ఎందుకని, సో మనకి ఎక్కడ ఉంది అది, 0 1 2. సో ఎక్కడిది, యా, సో 0 ఇది 0th ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్. సో నోట్ 3 అనేది ఎక్కడ ఉంది, సెకండ్ ఇండెక్స్ లో ఉంది. మనకి ఏం రిటర్న్ చేస్తుంది ఇక్కడ, ఇండెక్స్ రిటర్న్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ మెథడ్. ఇండెక్స్ ఆఫ్ ఏం చేస్తుంది, ఇట్ రిటర్న్స్ ది ఇండెక్స్ వేర్ ది ఐటమ్ ఈస్ ప్రెసెంట్. సో ఏం చేస్తుంది ఇది, ఇండెక్స్ ఆఫ్ రిటర్న్స్ ది ఇండెక్స్ వేర్ ది ఐటమ్ ఈస్ ప్రెసెంట్. ఓకే, సో ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ డిఫైన్ చేసామని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మన అరేని ఒక ఆబ్జెక్ట్ గా కన్వర్ట్ చేద్దాం. ఓకే, సో ఆబ్జెక్ట్ అంటే మనకు తెలుసు కదా, కీ వాల్యూ పేర్స్ ఉంటాయి అని చెప్పాం, కీ కాలన్ వాల్యూ పేర్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇవన్నీ తీసేసి ఒక ఆబ్జెక్ట్ లా క్రియేట్ చేస్తాను, రైట్. సో ఐఎమ్ జస్ట్ డిలీటింగ్ ది నోట్స్ డాట్ జేఎస్ వాట్ వీ హ్యావ్ యాజ్ ఆఫ్ నౌ. సో నేనేం చేస్తానంటే కాన్స్ట్ నోట్ ఈక్వల్ టు, ఓకే, సో ఇప్పుడు మనం ఇలా ఇవ్వాలి. ఓకే, కామా, సో ఇవన్నీ మనం ఆబ్జెక్ట్స్ డిఫైన్ చేస్తున్నాం. ఓకే, రైట్. సో ఇక్కడ మిడిల్లో నేను ఓకే ఎంటర్ కొట్టాలి. ఓకే, సో ఇక్కడ మిడిల్లో ఎంటర్, ఓకే, మిడిల్లో ఎంటర్. ఓకే, సో దీని తర్వాత మనం డిఫైన్ చేయాలి. ఓకే, సో మనం ఇక్కడ ఎలా ఇస్తామంటే టైటిల్. సో నేనేం చేస్తున్నాను అంటే కీ వాల్యూ పేర్స్ కదా, నేను ఫస్ట్ టైటిల్ తీసుకున్నాను. సో టైటిల్, ఓకే, మై నెక్స్ట్ ట్రిప్. ఓకే, సో కామా కింద బాడీ. సో నేను కీ వాల్యూ పేర్, వాల్యూ బాడీ అని ఇస్తున్నాను. ఓకే, సో నా ఇష్టం నేనే ఇవ్వచ్చు. సో ఐ వుడ్ లైక్ టు గో టు షిర్డి. ఓకే, సో ఐ వుడ్ లైక్ టు గో టు షిర్డి, రైట్. సో ఇది అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ దాంట్లో సేమ్ మళ్ళీ. సో నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో ప్రతిసారి నేను ఇదే టైప్ చేయకుండా, సో టైటిల్ బాడీ, మళ్ళీ ఇక్కడ కూడా అంతే, టైటిల్ బాడీ. సో ఇక్కడ నేను మార్చుకుంటాను, రైట్. హ్యాబిట్స్ టు వర్క్ ఆన్. సో నేను ఇది మారుస్తాను, హ్యాబిట్స్ టు వర్క్ ఆన్. ఓకే, సో హియర్ ఐ విల్ గివ్ exercise daily. Okay, and the third one నేను నా ఆఫీస్ మోడిఫై చేయాలనుకుంటున్నాను. సో ఆఫీస్
modifications. Okay, and office modification నేను ఒక కొత్త సీట్ తేవాలనుకుంటున్నాను. Get a new seat. ఓకే, సో ఇవి నేను ఇవ్వాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను console dot log of notes. ఓకే, సో సేవ్ చేశాను. సో లెట్ మీ క్లియర్ దిస్. ఓకే, సో notes.js. సో ఇప్పుడు నాకేం వచ్చింది, నాకు ఒక ఆబ్జెక్ట్ రిటర్న్ చేసింది. టైటిల్ మై నెక్స్ట్ ట్రిప్, బాడీ అందులోది. టైటిల్ హ్యాబిట్స్ టు వర్క్ ఆన్, బాడీ వచ్చేసి ఎక్సర్సైజ్ డైలీ. టైటిల్ ఆఫీస్ మోడిఫికేషన్స్, బాడీ వచ్చేసి గెట్ ఎ న్యూ సీట్. సో ఇక్కడ వరకు ఓకే. సో ఐ హ్యావ్ డిఫైన్డ్ an object. Okay, so now what I want to do is, for example నేను ఇక్కడ ఒక empty object ఇచ్చాను, right? So I am giving an empty object comma. Okay, సో అదొక empty object కదా. సో నేను ఏమి డిఫైన్ చేయలేదు అందులో, అంటే కీ వాల్యూ పేర్స్ ఏమి ఇవ్వలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సేవ్ దిస్. సో వాట్ డు ఐ గెట్? సో నాకు ఎంటీ ఆబ్జెక్ట్ కూడా నాకు రిటర్న్ చేస్తుంది. ఓకే, సో నేను అందులో ఎంటీ ఆబ్జెక్ట్ ఏమి ఇవ్వలేదు. సో మిగిలిన వాటిలో అంటే నేను ఇచ్చాను, టైటిల్ బాడీ ఇచ్చాను. సో ఇందులో ఏమి ఇవ్వలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ console dot log. ఓకే, సో నాకు నా ఆబ్జెక్ట్ లో ఎంటీ ఆబ్జెక్ట్ ఆల్రెడీ ఉంది కదా. ఓకే, సో ఎంటీ ఆబ్జెక్ట్ ట్రిపుల్ ఈక్వల్ టు ఐఎమ్ సర్చింగ్, ఐఎమ్ కంపేరింగ్. సో ఎంటీ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఎంటీ ఆబ్జెక్ట్. ఓకే, అసలు అది మనకి నార్మల్ గా అయితే ఏం రావాలి, మన అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ లో ఖచ్చితంగా ఎంటీ ఆబ్జెక్ట్ అనేది ఉంది, రైట్? అది మనకి ఈక్వల్ టు ట్రిపుల్ ఈక్వల్ టు ఎంటీ ఆబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా మనకు ట్రూ రావాలి. కానీ టు అవర్ సర్ప్రైజ్ విల్ గెట్ ఫాల్స్. సో ఎందుకు అంటే ఇట్ విల్ నాట్ కంపేర్. సో ఇక్కడ మనకి ఎంటీ ఆబ్జెక్ట్, ఇట్ విల్ నాట్ కంపేర్. సో మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో నేనేం చేస్తానంటే లెట్ సమ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఎంటీ ఆబ్జెక్ట్ ఇలా ఇస్తాను. ఓకే, లెట్ అదర్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు సమ్ ఆబ్జెక్ట్. ఓకే, నేను సమ్ ఆబ్జెక్ట్ ఎంటీ ఆబ్జెక్ట్ డిఫైన్ చేస్తాను, అదర్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు సమ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ చేస్తున్నాను అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఆ రెండు ఎంటీ ఆబ్జెక్ట్. ఇప్పుడు నేను ఇది కంపేర్ చేస్తాను. సో console dot log. సో ఇందాక నేను ఏం చేస్తాను, డైరెక్ట్ గా ఎంటీ ఆబ్జెక్ట్ అలా కంపేర్ చేస్తాను, అది కంపేర్ అలా ఫాల్స్ వచ్చింది. సో ఇప్పుడు ఇది మనకి ఖచ్చితంగా ట్రూ రావాలి, ట్రిపుల్ ఈక్వల్ టు అదర్ ఆబ్జెక్ట్. సో లెట్ మీ సేవ్ దిస్. సో ఇప్పుడు ట్రూ వచ్చింది. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా మనం అలా ఎంటీ ఆబ్జెక్ట్ ని మనం రెఫరెన్స్ తో చేయలేము. సో మనం ఏం చేయాలి అంటే ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లోకి ఇప్పుడు ఆ రెండు కంపేర్ చేస్తాం, మనకి ట్రూ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ 3 మెథడ్స్ అని చెప్పాం కదా. ఓకే, సో ఫస్ట్ మనం ఆల్రెడీ ఇండెక్స్ ఆఫ్ చూసాము, ఇప్పుడు ఫైండ్ ఇండెక్స్ చూద్దాం, రైట్? సో నౌ విల్ సీ ఫైండ్ ఇండెక్స్. ఓకే, సో ఫైండ్ ఇండెక్స్. సో ఫైండ్ ఇండెక్స్ ఎలా చేయాలి? సో ఫైండ్ ఇండెక్స్ చేయాలి అంటే మనకి నోట్స్ డాట్ ఫైండ్ ఇండెక్స్ ఆఫ్ ఫంక్షన్, ఒక ఫంక్షన్ లాగా డిఫైన్ చేయాలి. సో మెథడ్ లో మీకు ఆల్రెడీ ఇది ఒక ఆబ్జెక్ట్ అని చెప్పాం. ఓకే, సో అంటే మెథడ్ లో మనకి కాల్ మెథడ్. ఓకే, సో దాంట్లో ఏమవుతుందంటే మనం ఒక మెథడ్ లో ఒక మెథడ్ ఉంటుంది. ఓకే, సో దీన్ని ఎలా చూపించాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్ట్ ఇండెక్స్ ఈక్వల్ టు, మనం ఆల్రెడీ డిఫైన్ చేసిన ఆబ్జెక్ట్ అంటే నోట్స్ కదా. సో నోట్స్ డాట్ ఫైండ్ ఇండెక్స్ ఆఫ్, సో మన మెథడ్ ఏంటి, ఫైండ్ ఇండెక్స్. సో మీరు ఇక్కడ చూడండి, దాని మీద మౌస్ ఓవర్ చేయగానే వస్తుంది. ఫైండ్ కాల్స్ ప్రెడికేట్ వన్స్ ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ద అరే ఇన్ అసెండింగ్ ఆర్డర్ until it finds one where predicate returns true. If such an element is found, find index immediately returns that element index. గుర్తుపెట్టుకోండి, మనకు కావాల్సింది గనక ఉంటే ఏం రిటర్న్ చేస్తుంది, ఆ ఎలిమెంట్ కనుక ఫౌండ్ అయితే, ఎలిమెంట్ కనుక ఉంటే ఆ ఎలిమెంట్ ఇండెక్స్ రిటర్న్ చేస్తుంది. ఎలిమెంట్ కనుక లేకపోతే ఇట్ రిటర్న్స్ -1. మీకు క్లియర్ గా కనపడుతుంది పైన చూడండి.
returns the index of the first element in the array where predicate is true and returns -1 otherwise. అంటే నీకు నువ్వు సెర్చ్ చేసిన ఎలిమెంట్ లేదు అనుకోండి, ఓకే, మనకి ఏం రిటర్న్ చేస్తుంది? -1 రిటర్న్ చేస్తుంది. ఇండెక్స్ ఉంటే ఇండెక్స్ రిటర్న్ చేస్తుంది, ఆర్ ఎల్స్ రిటర్న్స్ ద ఇండెక్స్ ఆఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ది అరే. ఓకే, సో లేదు అంటే -1 రిటర్న్ చేస్తుంది. సో అది మనం చెక్ చేద్దాం. సో ఫైండ్ ఇండెక్స్ ఆఫ్, ఇది ఒక ఫంక్షన్ కదా, సో ఫంక్షన్. ఓకే, సో ఇప్పుడు నేను నోట్ కామా ఇండెక్స్, సో నా ఇష్టం నేనేమైనా తీసుకుంటా కదా, ఇక్కడ నోట్ కామా ఇండెక్స్. మనం ఆల్రెడీ చెప్పాం 2 పారామీటర్స్ ఉంటాయి. సో నోట్ కామా ఇండెక్స్. సో కన్సోల్ dot log of note, console dot log of note. Okay, so console dot log of index. Okay, so let me save this. So console, okay, console spelling the picture, console. ఓకే, సో మనకి ఏం వచ్చింది? -1 ఇచ్చింది. సో ఐ హావ్ నాట్ సర్చ్ ఎనీథింగ్. ఓకే, సో నాకు -1 వచ్చింది, రైట్? ఇప్పుడు నాకు కన్సోల్ డాట్ లాగ్ నోట్ అంటే ఆ నోట్ లో ఏమున్నాయి మొత్తం వచ్చినాయి, ఎందుకంటే ఈ నోట్స్ డాట్ ఫైండ్ ఇండెక్స్ ఆఫ్ నోట్ కాబట్టి. సో నాకున్న ఎలిమెంట్స్ అన్ని వచ్చినాయి, నేనేమి ఫైండ్ చేయట్లేదు, ఐఎమ్ జస్ట్ ప్రింటింగ్ ద ఇండెక్స్. సో ఇప్పుడు నాకు ఇండెక్స్ -1 వచ్చింది, ఎందుకు? ఐ హావ్ నాట్ సర్చింగ్ ఎనీథింగ్. ఫైండ్ ఇండెక్స్ దేనికోసం? ఫైండ్ ఇండెక్స్ ఇస్ టు సర్చ్ అన్ ఎలిమెంట్. ఇఫ్ దట్ ఎలిమెంట్ ఈస్ ప్రెసెంట్, దట్ ఇండెక్స్ విల్ బి రిటర్న్. ఆ ఎలిమెంట్ మనం సర్చ్ చేసే ఎలిమెంట్ లేదు అనుకోండి, మనకు -1 రావాలి. సో ఇప్పుడు మనం ఏం సర్చ్ చేసలేదు చెప్పలేదు కదా, సో -1 వస్తుంది. సో నౌ నేను ఇస్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్సోల్ నోట్, ఇక్కడ నేనేమి ఇస్తానంటే రిటర్న్. ఓకే, సో ఫంక్షన్ రిటర్న్స్, రైట్? సో రిటర్న్ నోట్ డాట్ టైటిల్. ఓకే, సో మనం ఆల్రెడీ నోట్ డాట్ టైటిల్, ఈ టైటిల్ అనేది ఆల్రెడీ డిఫైన్ చేసాం కదా పైన ఆ ఆబ్జెక్ట్ లో. ఓకే, కీ వాల్యూ పేర్స్ కదా, మన కీ టైటిల్ కదా. సో ఇఫ్ నోట్ డాట్ టైటిల్, ఓకే, ఈక్వల్ టు, ఓకే, సో ఇక్కడ మనకి ఆల్రెడీ హ్యాబిట్స్ టు వర్క్ ఆన్ అని ఇచ్చాం. సో ఇక్కడ పైన చూడండి హ్యాబిట్, ఇక్కడ హ్యాబిట్స్ టు వర్క్ ఆన్. సో ఇది వర్క్, ఇది కరెక్టా కాదు చెక్ చేద్దాం. హ్యాబిట్స్ టు వర్క్ ఆన్. ఓకే, సో ఇది మనం చెక్ చేస్తున్నాం, ఇది ఓకే ఉంటే మనకి ట్రూ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us execute this. ఓకే, సో లెట్ మీ క్లియర్ దిస్. సో మనకి ఏమొచ్చింది? ఇండెక్స్ 2. ఓకే, సో ఫస్ట్ ఎలా వస్తుంది చూడండి. ఫస్ట్ ఇట్ గోస్ త్రూ, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇట్ గోస్ త్రూ ది ఎంప్టీ ఇండెక్స్, సారీ ఎంప్టీ ఆబ్జెక్ట్. ఇక్కడ మనం సెర్చ్ చేసేది ఏమన్నా ఉందా? ఇక్కడ చూడండి, ఇక్కడ సెర్చ్ చేసేది ఏమన్నా ఉందా? సెర్చ్ చేసేది ఏంటి? హ్యాబిట్స్ టు వర్క్ ఆన్, ఇందులో ఏమన్నా ఉందా? లేదు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ దాంట్లోకి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? ఇది ఆబ్జెక్ట్, మన నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఇది. సో ఇందులో మళ్ళీ టైటిల్ లో చెక్ చేసుకుంటుంది, హ్యాబిట్స్ టు వర్క్ ఆన్ ఉందా? లేదు. సో ఇది కూడా రిటర్న్ చేస్తుంది. సో చూడండి, హ్యాబిట్స్ టు, సారీ టైటిల్ మై నెక్స్ట్ ట్రిప్ కూడా వచ్చేసింది. ఓకే, సో అది కూడా ప్రింట్ అయిపోయింది. సో ఫస్ట్ ఎంటీది ప్రింట్ అయింది, నెక్స్ట్ ఇది ప్రింట్ అయింది, తర్వాత దీంట్లోకి వస్తుంది. సో దీంట్లోకి వచ్చినప్పుడు చెక్ చేసుకుంటుంది టైటిల్. ఓకే, హ్యాబిట్స్ టు వర్క్ ఆన్. సో మనం సెర్చ్ చేసేది ఇది సేమే కదా. సో ఇది ప్రింట్ అయ్యి ఇది ఇప్పుడు ఎక్కడుంది? సో ఈ ఎంటీ ఆబ్జెక్ట్ అనేది 0th ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్, ఇది ఎందులో ఉంది? సెకండ్ ఇండెక్స్. సో మన ఫైండ్ ఇండెక్స్ అంటే ఏమని చెప్పాము? అది ఏ ఇండెక్స్ లో నువ్వు సెర్చ్ చేసే దొరికితే ఆ ఇండెక్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో మనకి ఏమొచ్చింది? 2 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సెర్చ్ చేసేది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఇస్తాను, సంథింగ్ లైక్ దట్. ఓకే, సో కంట్రోల్ ఎస్. ఇప్పుడు చూడండి, సో ఇట్ విల్ సర్చ్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్. ఓకే, చెక్ చేయండి. సో ఫస్ట్ ఎంటీ చెక్ చేసింది, లేదు. ఓకే, తర్వాత ఈ సెకండ్ చెక్ చేసింది, ఇందులో లేదు. నేనేమి ఇచ్చాను ఇక్కడ? సమ్ ఎస్టీ ఎన్ఎస్ఏ సంథింగ్ ఏదో ఇచ్చాను, అది లేదు. ఇక్కడికి వచ్చింది, అది లేదు. ఇక్కడికి వచ్చింది, అది లేదు. సో మనం ఇచ్చింది ఎక్కడా లేదు కాబట్టి అది ఏం రిటర్న్ చేస్తుంది? -1 రిటర్న్ చేసింది. సో మనం ఇచ్చింది కనుక ఉంటే, ఇఫ్ ఇట్ ఫౌండ్స్ ఇట్ రిటర్న్స్ ది ఇండెక్స్. అది ఎక్కడైతే ట్రూ అయిందో ఆ ఇండెక్స్ రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫౌండ్ ఇట్ రిటర్న్స్ -1. సో మనం అదేగా చెప్పింది ఇక్కడ ఫైండ్ ఇండెక్స్ దగ్గర. ఇఫ్ యూ మౌస్ ఓవర్ ఇట్ ఇట్ విల్ టెల్ us. సో అది మనకి ఉంటే కనుక ఆ ఇండెక్స్ రిటర్న్ చేస్తుంది, లేదు అంటే మనం -1 రిటర్న్ చేస్తుంది. మనకి ఇక్కడ క్లియర్ అయిపోయింది. ఇందా 2 ఎందుకు వచ్చింది? మనం హ్యాబిట్స్ టు వర్క్ ఆన్ సెర్చ్ చేస్తున్నాం కాబట్టి అది ఇండెక్స్ 2 లో ఉంది కాబట్టి మనకి ఇండెక్స్ 2 రిటర్న్ అయింది. సో ఇక్కడ మనకి ఎస్డి ఎన్ఎస్ఏ సంథింగ్ ఇది మనకి అసలు ఎక్కడా లేదు కాబట్టి -1 రిటర్న్ అయింది. సో ఇది మనకి ఫైండ్
ఇండెక్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఫైండ్ అనేది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఫైండ్ ఇండెక్స్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫైండ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫైండ్. సో ఫైండ్ ఇండెక్స్ ఆల్రెడీ అయిపోయింది మెథడ్. ఇప్పుడు ఫైండ్ మెథడ్. సో ఫైండ్ మెథడ్ ఏం చేస్తుంది? ఫైండ్ మెథడ్ రిటర్న్స్ ఎ వాల్యూ ఫౌండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇండెక్స్. ఓకే, సో ఇదేం చేస్తుంది అంటే నీకు ఇండెక్స్ రిటర్న్ చేయదు, నీకు ఎక్కడైతే నువ్వు సెర్చ్ చేసే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెర్చ్ ఇండెక్స్ ఆఫ్ ఫైండ్ ఇండెక్స్ అండ్ ఫైండ్. సో ఫైండ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇవన్నీ నేను I'll comment this. Okay, so ఇప్పుడు ఏం చేస్తే find method. So what does find method do? Find method returns value found instead of index. సో ఇది ఏం చేస్తుంది, మనకి ఏదైతే మనం సెర్చ్ చేసామో ఆ వాల్యూ ఉంటే ఆ వాల్యూని ఫౌండ్ చేస్తుంది, ఇండెక్స్ మనకి రిటర్న్ చేయదు. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే పైన ఆ ఎంటీ ఇది ఉంది కదా, అది తీసేస్తాను ఆబ్జెక్ట్. ఓకే, సో ఇప్పుడు మనకు ఓన్లీ 3 ఉన్నాయి, టైటిల్, బాడీ, సెకండ్, ఇది థర్డ్, అలా 3 ఉన్నాయి మొత్తం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే కాన్స్ట్ ఫైండ్ నోట్, కాన్స్ట్ ఫైండ్ నోట్ ఈక్వల్ టు సో ఫంక్షన్ ఆఫ్, సో మనం ఏదైనా దీన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అని చెప్పాం కదా ఆల్రెడీ, ఫంక్షన్ ఆఫ్ నోట్స్ నోట్ టైటిల్. సో ఇక్కడ నేను పారామీటర్స్ నా ఇష్టం ఏమన్నా ఇచ్చుకోవచ్చు, నోట్ కామా నోట్ టైటిల్. ఓకే, రిటర్న్ నోట్స్ డాట్ ఫైండ్. సో నోట్స్ అనేది ఏంటి ఇక్కడ, నోట్స్ అనేది నా ఆబ్జెక్ట్. సో నోట్స్ డాట్ ఫైండ్ ఆఫ్, మళ్ళీ ఇక్కడ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. సో ఫంక్షన్ నోట్ కామా ఇండెక్స్, నోట్ కామా ఇండెక్స్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫైండ్ నోట్ ఈక్వల్ ఫంక్షన్ నోట్స్ కామా నోట్ టైటిల్ ఆఫ్, నోట్ టైటిల్, అందులో మళ్ళీ రిటర్న్. సో నా ఫంక్షన్ రిటర్న్ చేయాలి కదా, ఇప్పుడు నేను ఆ నోట్స్ డాట్ ఫైండ్, ఆ నోట్స్ దాంట్లో నేను కావాల్సింది నేను సర్చ్ చేసుకుంటున్నాను. ఓకే, ఆ ఫైండ్ దాంట్లో నేనేం చెక్ చేయాలి, మళ్ళీ ఏం రిటర్న్ అవ్వాలి నాకు, రిటర్న్, అందులో నోట్ కదా. ఇప్పుడు నోట్స్ డాట్ ఫైండ్ లో నేనేమి ఇచ్చాను, పారామీటర్ నోట్. ఓకే, సో రిటర్న్ నోట్ డాట్, ఇందాక నోట్స్ డాట్. ఓకే, ఈ ఫైండ్ నోట్ అనే ఫంక్షన్ లో నోట్స్ ఇచ్చాను పారామీటర్, సో నోట్స్ డాట్, ఈ నోట్స్ ఫంక్షన్ లో నోట్ ఇచ్చాను, సో నోట్ డాట్. సో చాలా జాగ్రత్తగా చూడండి. సో నోట్ డాట్ టైటిల్. సో మనకి టైటిల్ కదా, మనకి ఇక్కడ ఏమున్నాయి, ఆ కీ వాల్యూ పేర్స్, కీ అనేది టైటిల్ కదా. సో టైటిల్ డాట్ టు లోవర్ కేస్ ట్రిపుల్ ఈక్వల్ టు నోట్ టైటిల్ ఆఫ్. ఓకే, సో ఇక్కడ నోట్ డాట్ టైటిల్ డాట్ టు లోవర్ కేస్ ఈక్వల్ టు ఇక్కడ నోట్ టైటిల్. ఓకే, సో నోట్ టైటిల్ ఆఫ్ టు లోవర్ కేస్ ఈక్వల్ అయితే అప్పుడు మనకి ఆ వాల్యూ ఏదైతే ఉందో అది వస్తుంది. సో నోట్ టైటిల్ డాట్ టు లోవర్ కేస్. ఓకే, ఓకే, సో కాన్స్ట్ find note of notes comma. ఓకే, సో ఇక్కడ నేనేమంటున్నాను, సమ్ ఆఫీస్ నోటిఫికేషన్స్ అంటున్నా కదా, ఇక్కడ ఏదో ఇచ్చాను కదా, ఆఫీస్ మోడిఫికేషన్స్. సో ఇక్కడ ఏమంటానంటే ఆఫీస్ మోడిఫికేషన్స్. ఓకే, సో ఆఫీస్ మోడిఫికేషన్స్. సో కన్సోల్ డాట్ log of note. Okay, right. So let me clear this. So one second, two lower case. Okay, now case small ichanu, so ikkada case c capital iవ్వాలి. Okay, so let me see. So నాకు ఏం వచ్చింది, I have got
డిఫైన్. సో ఇక్కడ నాకు ఇక్కడ మనం కాన్స్ ఫైండ్ నోట్ ఈక్వల్ టు ఫంక్షన్ నోట్స్ కామా నోట్ టైటిల్ రిటర్న్ నోట్స్ డాట్ ఫైండ్ ఫంక్షన్ నోట్ కామా ఇండెక్స్. సో రిటర్న్ నోట్ డాట్ టైటిల్ డాట్ 2 లోవర్ కేస్ ఈక్వల్ టు నోట్ డాట్ టైటిల్ డాట్ 2 లోవర్ కేస్. సో కాన్స్టెంట్ నోట్ ఈక్వల్ టు ఫైండ్ నోట్ ఆఫ్ నోట్స్ కామా హ్యాబిట్స్ టు వర్క్ ఆన్. సో ఎందుకంటే మనకు ఆల్రెడీ హ్యాబిట్స్ టు వర్క్ ఆన్ ఉంది కదా ఇక్కడ. సో టైటిల్ హ్యాబిట్స్ టు వర్క్ ఆన్. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ గా చెక్ చేస్తుంది. సో మనం ఒకవేళ క్యాపిటల్ ఇచ్చిన అది లోవర్ కేస్ గా మార్చుకుంటుంది. ఈ రెండు మనం సెర్చ్ చేసేది ఈక్వల్ అయితే మనకి ఏం చెప్పాము ఫైండ్ లో, ఫైండ్ విల్ రిటర్న్ ది వాల్యూ ఇన్స్టెడ్ ఆఫ్ ఇండెక్స్. సో ఫైండ్ ఇండెక్స్ ఏం చేసింది, ఫైండ్ ఇండెక్స్ విల్ రిటర్న్ an index whereas find will return a value. So let us save this and let us check this. Okay, so let me clear this. So చూసారా, సో మనం సెర్చ్ చేసేది హ్యాబిట్స్ టు వర్క్ ఆన్. సో అది దొరికింది. సో మనకి ఏదైతే ఎక్కడైతే ఉందో ఆ వాల్యూ మొత్తాన్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఎక్కడైతే ఉందో అది మొత్తం రిటర్న్ చేస్తుంది. ఇందాక ఏం రిటర్న్ చేస్తుంది మనకి ఫైండ్ ఇండెక్స్ లో మనకి జస్ట్ ఇండెక్స్ రిటర్న్ చేస్తుంది అంతే. ఓకే, సో రైట్. ఇప్పుడు మనం టు డూ డాట్ జేఎస్ లో సో నేను మనకు ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, మనకి టు డూస్ ఉన్నాయి కదా. సో దీన్ని మనం ఏం చేద్దాము అంటే ఫస్ట్ మీ ఛాలెంజ్ ఏంటంటే, ఓకే, సో ఫస్ట్ వచ్చేసి కన్వర్ట్ అరే టు అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే, సో మనం ఆల్రెడీ ఇప్పుడు వరకు అరే చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ కన్వర్ట్ చేయాలి ఆ టు డూస్ ని. సో మనం తీసుకునేవి ఏమంటే ఇక్కడ సో టెక్స్ట్ ఒకటి, సో మనం కీ వాల్యూ పేర్స్ తీసుకోవాలి కదా. సో టెక్స్ట్ ఒకటి, కంప్లీటెడ్ ఒకటి తీసుకుందాం. ఓకే, సో టెక్స్ట్ కంప్లీటెడ్. సో సెకండ్ ఏంటంటే క్రియేట్ ఫంక్షన్ టు రిమూవ్ ఏ టు డూ బై టెక్స్ట్ వాల్యూ. సో క్రియేట్ ఏ ఫంక్షన్ టు రిమూవ్ ఏ టు డూ బై టెక్స్ట్ వాల్యూ. సో ఇది మీరు పాస్ పెట్టి మీరు ట్రై చేయండి. ఓకే, సో మనం ఏం చెప్పాము, ఆల్రెడీ ఉన్న టు డూస్ ని ఏం చేద్దామని చెప్పాము, ఆల్రెడీ ఉన్న టు డూస్ ని మనం ఇది అరే, దీని అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ గా మార్చాలి. రైట్, సో లెట్స్ డూ ఇట్. సో ఫస్ట్ const to do's equal to, okay, సో 5 తీసుకోవాలి కదా. సో 5 తీసుకున్నాము. సో ప్రతి దాని మధ్యలో మనం ఎంటర్ కొట్టామనుకో ఇంకా నీట్ గా కనబడుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చెప్పాము, టెక్స్ట్. సో టెక్స్ట్ ఏంటిది, ఆర్డర్ క్యాట్ ఫుడ్. సో ఇందాక తీసుకున్నదే జస్ట్ మారుస్తున్నాం అంతే. సో ఆర్డర్ క్యాట్ ఫుడ్. సో టెక్స్ట్ ఇంకోటి ఏంటి, కంప్లీటెడ్. సో కంప్లీటెడ్ ట్రూ ఆఫ్ ఫాల్స్ చెప్పుకుంటాం. సో నేను ఇది ట్రూ ఇచ్చాను. రైట్, సో నేను ఇది జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను అన్నిటికీ. ఓకే, సో సెకండ్ వచ్చేసి క్లీన్ కిచెన్ కదా. సో ఫస్ట్ ఇది ఆర్డర్ క్యాట్ ఫుడ్, సెకండ్ క్లీన్ కిచెన్. సో ఇంతకుముందు మనం చేసిందే. సో ఇదేంటంటే మనం ఈ ఆబ్జెక్ట్ అరేని అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ గా మారుస్తున్నాం. ఓకే, సో క్లీన్ కిచెన్, నెక్స్ట్ బై ఫుడ్. సో ఈ క్లీన్ కిచెన్ ఫాల్స్ ఇస్తాను. సో బై ఫుడ్ ట్రూ ఉంచాను. తర్వాత ఎక్సర్సైజ్ డూ వర్క్. ఓకే, సో డూ వర్క్ నేను ఫాల్స్ ఉంచుతున్నాను. తర్వాత ఎక్సర్సైజ్. ఓకే, సో ఫైనల్ గా లాస్ట్ ఇది ఎక్సర్సైజ్. ఓకే, సో ఇది ట్రూ ఉంచాను. రైట్, సో ఐ హావ్ క్రియేటెడ్ an array of objects. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే const delete to do equal to function of, ఓకే, సో నేనేం చేస్తానంటే టు డూస్ కామా
టు డూ టెక్స్ట్. ఓకే, గుర్తుపెట్టుకొని మన వేరియబుల్స్ ఏమన్నా తీసుకోవచ్చు, సారీ పారామీటర్స్ ఎలా అన్నా తీసుకోవచ్చు. ఓకే, సో కాన్స్ట్ డిలీట్ టు డూ ఈక్వల్ టు ఫంక్షన్ టు డూస్ కామా టు డూ టెక్స్ట్. సో నెక్స్ట్ కాన్స్ట్ ఇండెక్స్ ఈక్వల్ టు, సో మనం ఆల్రెడీ డిఫైన్ చేసిన పారామీటర్ టు డూస్ కదా, సో టు డూస్ డాట్, సో మనకి ఫైండ్ ఇండెక్స్ ఉంది రైట్. సో ఫైండ్ ఇండెక్స్ ఆఫ్, depending upon your requirement, you can use index of, you can use find index, you can use find. ఓకే, సో మీకు అడిగిన క్వశ్చన్ లో రిక్వైర్మెంట్ దాన్ని బట్టి మనం ఈ 3 మెథడ్స్ ఏదో ఒక మెథడ్ వాడతాం సెర్చ్ చేయడానికి. సో ఫైండ్ ఇండెక్స్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ టు డూ, ఓకే, ఫంక్షన్ ఆఫ్ టు డూ రిటర్న్, మన టెక్స్ట్ అంటున్నాడు కదా, సో రిటర్న్ టు డూ డాట్, మనం ఆల్రెడీ డిఫైన్ చేసాం కీ వాల్యూ పేర్స్, ఫస్ట్ టెక్స్ట్ ఒకటి కంప్లీటెడ్ ఒకటి. సో వీటి టెక్స్ట్ కావాలి అంటున్నాడు. ఓకే, సో క్రియేట్ ఎ ఫంక్షన్ టు రిమూవ్ టు డూ బై ద టెక్స్ట్ వాల్యూ అంటున్నాడు సెకండ్ మనకి. ఓకే, సో రిటర్న్ టు డూ డాట్ టెక్స్ట్ డాట్ టు లోవర్ కేస్ ఈక్వల్ టు డూ టెక్స్ట్ డాట్, సో మనకి టు డూ టెక్స్ట్ ఆల్రెడీ డిఫైన్ చేసాం కదా ఫస్ట్ లో ఫంక్షన్ లో. సో టు డూ టెక్స్ట్ డాట్ టు లోవర్ కేస్. ఓకే, సో టు డూ టెక్స్ట్ డాట్ టు లోవర్ కేస్ రైట్. సో ఇప్పుడు ఇది మనం ఏం చేసాం ఇక్కడ, ఫస్ట్ డిలీట్ టు డూ చేసాము. సో డిలీట్ టు డూ చేసి ఇక్కడ ఫంక్షన్ టు డూస్ డాట్ టు డూ టెక్స్ట్ ఆఫ్ కాన్స్ట్ ఇండెక్స్ ఈక్వల్ టు డూస్ డాట్ ఫైండ్ ఇండెక్స్, సారీ ఫైండ్ ఇండెక్స్ లో ఐ క్యాపిటల్. ఓకే, సో యూ షుడ్ బి కేర్ఫుల్. ఫైండ్ ఇండెక్స్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ టు డూ return to do dot text dot to lower case, so C capital, case equal to do text dot to lower case, C capital. Okay, ఇప్పుడు if index greater than -1, సో -1 అంటే ఏమని చెప్పాము, మనకి ఏదైతే సెర్చ్ చేయాల్సింది లేదు అనుకోండి -1 కదా. ఇండెక్స్ గ్రేటర్ దాన్ -1 అంటే ఏంటి అంటే మనం సెర్చ్ చేయాల్సింది ఉంది అని అర్థం. ఓకే, సో todos dot splice, so todos dot splice of index comma 1, so todos dot splice index comma 1. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తుంది, స్ప్లైస్ అంటే రిమూవ్స్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఎన్ అరే అండ్ ఇఫ్ నెసరీ ఇన్సర్ట్స్ న్యూ ఎలిమెంట్స్ ఇన్ దేర్ ప్లేస్. ఈ స్ప్లైస్ ఆల్రెడీ మనం ఇంత ముందు డిస్కస్ చేసాం, కావాలంటే మీరు కొంచెం ముందు ఫార్వర్డ్ పెట్టుకుని చూసుకోండి ఈ స్ప్లైస్ అనేది రైట్. ఓకే, సో ఇప్పుడు మనం అది కాల్ చేద్దాం. సో డిలీట్ టు డూ, ఓకే, మన ఫంక్షన్ డిలీట్ టు డూ కదా. సో టు డూస్ కామా by food. Okay, so console dot log of to do's. Okay, right. So ఇప్పుడు మనకి మనం ఏం చేసాము ఇక్కడ, ఫస్ట్ డిలీట్ టు డూ అనే ఫంక్షన్ కాల్ చేసాము, దాంట్లో టు డూస్ టు డూ టెక్స్ట్ అనేది పాస్ చేసాము. తర్వాత ఆ టు డూస్ తో ఫైండ్ ఇండెక్స్ అనేది ఫంక్షన్ చేసాము. ఫైండ్ ఇండెక్స్ అంటే ఇండెక్స్ కదా, ఆ ఇండెక్స్ కనుక గ్రేటర్ దాన్ -1 అయితేనే మనం అప్రోచ్ అవ్వాలి, ఎందుకంటే మనకి సెర్చ్ చేసేది ఉంది అని అర్థం. -1 అంటే మీనింగ్ అంటే మనం సెర్చ్ చేసేది అందులో లేదు అని అర్థం రైట్. సో టు డూ డాట్ టెక్స్ట్ డాట్ టు లోవర్ కేస్ ఈక్వల్ టు డూ టెక్స్ట్ డాట్ టు లోవర్ కేస్. ఓకే, సో మనం డిలీట్ టు డూస్ లో బై ఫుడ్ అనేది మనం చూస్తున్నాం. ఓకే, సో లెట్ us కంట్రోల్ ఎస్ దిస్ అండ్ ఇప్పుడు మనం క్లియర్. సో నోడ్ టు డూ డాట్ జేఎస్, సో ఇది న్యూ ఫైల్, ఇది వేరే ఫైల్ కదా. ఓకే, సో కంప్లీటెడ్ ఫాల్స్ ఇచ్చాం రైట్. సో ఇక్కడ సి ఒక్క చిన్న మిస్టేక్ వచ్చినా మనకు చూపించేస్తుంది, ఇక్కడ ఫాల్స్ ప్లేస్ లో FCALS అని ఇచ్చాను. సో దిస్ ఇస్ ఫాల్స్. సి ఇప్పుడు టు డూ డాట్ జేఎస్ మనకి ఏమొచ్చింది, బై ఫుడ్. సో మనం ఏం చేస్తున్నాం, బై ఫుడ్ ఇండెక్స్ టుడే డాట్ టు డూస్ డాట్ స్ప్లైస్ ఇండెక్స్ కామా 1. సో మొత్తం మనం 5 ఇచ్చాం కదా రైట్. సో హియర్ ఓకే, చూసారా బై ఫుడ్ అనేది పోయింది. ఇందా నేనేమి ఇచ్చాను, సో లెట్ మీ కంట్రోల్ Z దిస్.
సో కంట్రోల్ సెట్ లో ఏమి ఇచ్చాను, 2 అపోస్ట్రోఫీస్ బై ఫుడ్. ఈ బై ఫుడ్ అనేది మనకి పైన చెక్ చేసుకుంటుంది ఎక్కడైనా ఉందా లేదు. మనం ఏమి ఇచ్చాము, బి క్యాపిటల్ ఎఫ్ క్యాపిటల్ ఇచ్చాము. సో నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, 2 అపోస్ట్రోఫీస్ బి స్మాల్ ఎఫ్ స్మాల్ బై ఫుడ్. సో అందుకే ఇది కంట్రోల్ ఎస్ ఒకసారి చూద్దాం. సో ఏమొచ్చింది, అన్ని వచ్చినాయి, మనకి ఏది డిలీట్ అవ్వలేదు. ఇప్పుడు నేనేమంటున్నాను, ఇప్పుడు నేను కరెక్ట్ గా ఇస్తాను. ఓకే, సో బి క్యాపిటల్, ఓకే ఎఫ్ క్యాపిటల్. ఓకే, సో నేను ఈ టెక్స్ట్ ని డిలీట్ చేయాలనుకుంటున్నాను, రైట్. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఆ మొత్తం పోతుంది, ఆబ్జెక్ట్ అంతా పోతుంది. అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ లో ఆ బై ఫుడ్ అనేది మొత్తం పోతుంది. సో లెట్ us ఎగ్జిక్యూట్ దిస్. సో ఇంతకుముందు పైన చూసుకోండి, ఇంతకుముందు 4 ఉండాలి, ఇప్పుడు 5 ఉండాలి, ఇప్పుడు 4 ఉన్నాయి. ఆ బై ఫుడ్ అనేది మొత్తానికి పోయింది ఆబ్జెక్ట్ అనేది. ఓకే, సో దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ టు రిమూవ్ అండ్ ఆబ్జెక్ట్ ఇన్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే, సో ఇది మనకి నోట్స్ డాట్ జేఎస్ ఏమో మనం రెగ్యులర్ గా చేసేవి. టు డూ డాట్ జేఎస్ ఏంటంటే మన ఇది ఒక యాప్, మనం ఎంత ఛాలెంజ్ సెషన్ అంతా ఇందులో చేసుకుంటాం. ఓకే, ఐ హోప్ యూ. ఓకే, సో ఇప్పుడు మనం ఫిల్టరింగ్ అరేస్. ఓకే, సో ఇప్పుడు మనం అరేస్ ని ఫిల్టరింగ్ చేయాలి. అంటే అరేస్ ని ఎలా ఫిల్టర్ చేయడం అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇక్కడ చూడండి, మన నోట్స్ లో నాకు ట్రిప్ ఉంది, ఓకే న్యూ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మై నెక్స్ట్ ట్రిప్, అలా లాస్ట్ లో బాడీలో గెట్ ఏ న్యూ సీట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్ఈ సెర్చ్ చేశాను అనుకోండి, ఈ ఎన్ఈ ఎక్కడెక్కడ ఉందో నాకు ఏదైతే పర్ఫెక్ట్ మ్యాచ్ ఆ మ్యాచ్ రావాలి. ఈ ఎన్ఈ అనేది ఇక్కడ టైటిల్ లో ఉంది, నాకు ఎన్ఈ మై నెక్స్ట్ లో ఎన్ఈ ఉంది, రైట్. సో నాకు ఇంకెక్కడా లేదు, సెకండ్ దాంట్లో లేదు, థర్డ్ దాంట్లో ఉంది గెట్ ఏ న్యూ సీట్ లో. సో న్యూ సీట్ లో ఎన్ఈ. సో నాకు ఈ రెండు నాకు మొత్తం 2 రిజల్ట్స్ రావాలి. ఓకే, సో నాకు మ్యాచ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను టిఆర్ఐ అని కొట్టాను అనుకోండి, టిఆర్ఐ, ఈ టిఆర్ఐ అనేది ఫస్ట్ దాంట్లో ఉంది, ట్రిప్ అనే దాంట్లో ఉంది, ఇంకెక్కడ నాకు టిఆర్ఐ లేదు. సో నాకు అదొక్కటే రిటర్న్ అవ్వాలి. ఓకే, నాకు ఏది లేదనుకోండి, జస్ట్ ఎంటీ అరే రావాలి. సో ఇది మనకి ఫిల్టరింగ్ అరేస్. ఓకే, సో దీనికి మనకి ఏ మెథడ్ ఉంది అంటే వీ హ్యావ్ ఏ మెథడ్ కాల్డ్ ఫిల్టర్ మెథడ్. సో ఈ ఫిల్టర్ మెథడ్ ఏం చేస్తుంది, ఈ ఫిల్టర్ మెథడ్ ఏం చేస్తుంది అంటే క్రియేట్స్ ఏ న్యూ అరే with all elements that passes the test. సో ఏదైతే మనం సెర్చ్ చేయాలనుకుంటున్నామో అది కనుక టెస్ట్ పాస్ అయింది అంటే ఆ అరే న్యూ అరే వస్తుంది, అన్ని ఎలిమెంట్స్ ఉన్న న్యూ అరే మనకి రిటర్న్ చేస్తుంది. సో కొత్త అరేని క్రియేట్ చేస్తుంది. ఓకే, సో లెట్స్ డూ ఇట్. సో ఇక్కడ మనకు ఆల్రెడీ నోట్స్ అనేది ఉంది కదా. సో కాన్స్టెంట్ ఫైండ్ నోట్ అనేది మనం ఆల్రెడీ ఇంత ముందు క్రియేట్ చేసింది. సో దాన్ని అలాగే ఉండనిద్దాం. సో ఇక్కడ మనకు నోట్స్ అనేది ఆల్రెడీ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ ఫైండ్ నోట్ రాసాం కాబట్టి నేను కొత్త ఫైండ్ నోట్స్ అని రాస్తాను. ఓకే, సో కాన్స్ట్ ఫైండ్ నోట్స్ ఈక్వల్ టు, సో ఫంక్షన్ ఆఫ్ నోట్స్ కామా, ఓకే క్వరీ. నేను ఒకటే తీసుకున్నాను. ఓకే, సో క్వరీ. సో కాన్స్ట్ ఫైండ్ నోట్స్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ నోట్స్ కామా క్వరీ. సో రిటర్న్ నోట్స్ డాట్, ఇప్పుడు నోట్స్ అనేది నాకు పారామీటర్ కదా, ఇప్పుడు ఫిల్టర్ మెథడ్. ఓకే, సో నోట్స్ డాట్ ఫిల్టర్ ఆఫ్ ఫంక్షన్. ఓకే, నా ఫిల్టర్ మెథడ్ ఏం చేస్తుంది, ఒక కొత్త అరే క్రియేట్ చేస్తుంది ఏదైతే మ్యాచ్ అయిందో వాటితో. ఓకే, సో లేదంటే మనకి ఎంటీ అరే ఇస్తుంది. ఓకే, సో ఫంక్షన్ ఆఫ్ నోట్ కామా ఇండెక్స్. ఓకే, సో నోట్ కామా ఇండెక్స్. ఓకే, సో రిటర్న్ నోట్స్ డాట్ ఫిల్టర్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ నోట్ కామా ఇండెక్స్. సో ఇప్పుడు నేనేమి ఇద్దాం అనుకుంటానంటే ఇక్కడ నాకు 2 ఉన్నాయి కదా, టైటిల్ ఒకటి బాడీ ఒకటి. సో మనం ఏం డిక్లేర్ చేసాం ఇక్కడ, టైటిల్ ఒకటి బాడీ ఒకటి. సో ఇప్పుడు నేను ఒకటేమో ఈజ్ టైటిల్ అనే వేరియబుల్ తీసుకుంటాను, ఇంకోటేమో ఈజ్ బాడీ మ్యాచ్, ఈజ్ టైటిల్ మ్యాచ్, ఈజ్ బాడీ మ్యాచ్. సో టైటిల్ మ్యాచ్ అవుతుందా, బాడీ మ్యాచ్ అవుతుందా, ఆ 2 మ్యాచ్ అయితే మనకి ఆ ఫైండ్ చేసేటప్పుడు మనకి ఉంటే కనుక అది రిటర్న్ చేయాలి, లేదంటే ఎంటీ అరే రావాలి. ఓకే, సో ఇప్పుడు నేను 2 వేరియబుల్స్ తీసుకుంటాను. కాన్స్ట్ ఈజ్ టైటిల్ మ్యాచ్ ఈక్వల్ టు నోట్ డాట్ టైటిల్ డాట్ 2 lower case. So note dot title dot 2 lower case
ఆఫ్ డాట్ ఆ దాంట్లో ఆ టైటిల్లో ఇంక్లూడ్స్ ఉందా లేదా చెక్ చేస్తున్నాం. డాట్ ఇంక్లూడ్స్ అనే మెథడ్. సో డాట్ ఇంక్లూడ్స్, సో ఇక్కడ చూడండి కింద పైన చూడండి, రిటర్న్స్ ట్రూ ఇఫ్ కీ ఈజ్ ఇంక్లూడ్ ఇన్ ది రేంజ్ అండ్ ఫాల్స్ అదర్వైజ్. ఓకే, మనం చెక్ చేసేది కీ దాంట్లో ఉంటే కీయే కదా. ఓకే, టైటిల్ మ్యాచ్ అనేది కీ కదా. సో ఆ కీ ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేదంటే ఫాల్స్. ఓకే, సో ఈజ్ టైటిల్ మ్యాచ్ ఎం క్యాపిటల్. సో ఈజ్ టైటిల్ మ్యాచ్ ఈక్వల్ టు నోట్ డాట్ టైటిల్ డాట్ టు లోవర్ కేస్ డాట్ ఇంక్లూడ్స్. ఓకే, సో ఇంక్లూడ్స్ లో క్వరీ డాట్, మన క్వరీ అని ఇచ్చాం కదా ఫస్ట్ ఫంక్షన్ లో, నోట్స్ కామా క్వరీ. ఓకే, మనం ఇచ్చేది ఆల్రెడీ ఉన్న దాంట్లో ఇప్పుడు మనం ఇచ్చేది ఈ రెండు మ్యాచ్ అవుతుందో చెక్ చేయాలి. ఎప్పుడు మనకి అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, మనం తీసుకున్నది క్వరీ, ఆ క్వరీ మనం చెక్ చేసేది ఆ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ లో ఉందా లేదా. సో క్వరీ డాట్ టు లోవర్ కేస్. ఓకే, సో క్వరీ డాట్ టు లోవర్ కేస్. ఓకే, రైట్. సో అలాగే మనకి కాన్స్టెంట్ బాడీ మ్యాచ్, ఈజ్ బాడీ మ్యాచ్. సో ఈజ్ బాడీ మ్యాచ్ ఈక్వల్ టు, ఓకే, సో సేమ్ నోట్ డాట్ టైటిల్ డాట్ టు లోవర్ కేస్. అలాగే ఇక్కడ ఏం చెక్ చేయాలి మనం, బాడీ చెక్ చేయాలి, రైట్. సో ఇక్కడ టైటిల్ కదా, ఇక్కడ బాడీ వస్తుంది. సో note dot body dot to lowercase dot includes query dot to lowercase. Okay, right. So constant is body match equal to something. So final ga enti manaki ikkada return is title match or is body match. ఏదో ఒకటి మ్యాచ్ అయినా సరిపోతుంది. is title match or is body match. ఓకే, రైట్. ఇప్పుడు మనకి కన్సోల్ డాట్ లాగ్ చెక్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్. ఓకే, సో మనకి ఏంటి ఇక్కడ మన ఫంక్షన్ ఏంటి, ఫైండ్ నోట్స్ కదా. సో ఫైండ్ నోట్స్ ఆఫ్, ఓకే, నోట్స్ దేంట్లో చెక్ చేయాలి మనం, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ కదా. అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏంటి మనకి ఇక్కడ నోట్స్. సో నోట్స్ కామా, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈటింగ్ అని చెక్ చేస్తాను, రైట్, ఈటింగ్. సో మనం ఒకసారి చెక్ చేద్దాం అసలు ఈటింగ్ అనేది ఉందా ఎక్కడైనా. ఓకే, సో మై నెక్స్ట్ ట్రిప్ ఐ వుడ్ లైక్ టు గో టు షిరిడి, హ్యాబిట్స్ టు వర్క్ ఆన్, ఎక్సర్సైజ్ డైలీ, ఆఫీస్ మోడిఫికేషన్స్, గెట్ ఎ న్యూ సీట్. ఎక్కడ మనకి ఈటింగ్ అనేది లేదు. సో మనకి ఏం రావాలి ఇక్కడ, మనం సెర్చ్ చేసేది ఇక్కడ లేదు కాబట్టి మనకి ఎంటీ అరే రావాలి. సో కంట్రోల్ ఎస్. ఓకే, సో లెట్స్ గో హియర్. సో లెట్స్ క్లియర్ దిస్. సో మనకి ఏమొచ్చింది ఇక్కడ ఫైనల్ గా చూడండి, లాస్ట్ లో ఎంటీ అరే వచ్చింది. ఎందుకంటే మీరు పైన చెక్ చేసుకోవచ్చు ఎక్కడైనా ఈటింగ్ అనేది ఉందా, ఎక్కడైనా లేదు. ఇప్పుడు నేనేం ఇద్దాం అనుకుంటున్నాను, జస్ట్ ట్రిప్ అని ఇస్తాను. ఆల్రెడీ నేను ఇక్కడ ట్రిప్ అని ఇచ్చాను కదా, మై నెక్స్ట్ ట్రిప్ అని. సో ట్రిప్ సెర్చ్ చేసి చూస్తాను ఉంటుందా లేదా అని. సో నేను ఈటింగ్ తీసేసి ఐ విల్ జస్ట్ గివ్ TRIP. సో టీ క్యాపిటల్ కదా మనం ఇచ్చిన ట్రిప్. సో కంట్రోల్ ఎస్. సో లెట్స్ ఎగ్జిక్యూట్ అగైన్. సో మనకి ఏమొచ్చింది, మనకు ఉందా ట్రిప్ అనేది. సో ఎక్కడ ఉందో ఫస్ట్ దాంట్లో ఉంది. సో మనం మొత్తం రిటర్న్ చేసింది. సో టైటిల్ మై న్యూ ట్రిప్, బాడీ ఐ వుడ్ లైక్ టు గో టు షిరిడి. అది ఎక్కడైనా చెక్ చేసుకుంటుంది, అది టైటిల్లో కానివ్వండి, బాడీలో కానివ్వండి. ఇప్పుడు నేను షిరిడి అని ఇస్తాను. ఓకే, సో అంటే మన టైటిల్ ఒకటే కాదు కదా, ఎక్కడైనా రావాలి. సో SHIRDI. ఓకే, సో కంట్రోల్ ఎస్. సో ఏమొచ్చింది మనకి అదే వచ్చింది, రైట్. సో ఇప్పుడు నేనేమి ఇస్తానంటే సీట్ అని ఇస్తాను, SCAT. ఓకే, సో SEAT అంటే లాస్ట్ రావాలి, కంట్రోల్ ఎస్. సో మనకి ఏమొచ్చింది, లాస్ట్ టైటిల్, ఆఫీస్ మోడిఫికేషన్స్, బాడీ, గెట్ ఎ న్యూ సీట్. సో ఇలా మనం అరేస్ ని ఫిల్టర్ చేస్తాం. సో ఇప్పుడు నా ఛాలెంజ్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఇక్కడ టు డూస్ లో ఉంది కదా. సో మై ఛాలెంజ్ ఈస్, ఇప్పుడు నాకేం రావాలంటే ఎక్కడైతే కంప్లీటెడ్ ఫాల్స్ ఉన్నాయో, ఓకే, రిటర్న్ దోస్ యూజింగ్ ఫిల్టర్. ఓకే, సో ఇక్కడ మనకి ఏముంది, జనరల్ గా ఇక్కడ కంప్లీటెడ్ అని ట్రూ ఉంది. సో నాకు ఫాల్స్ రిటర్న్ అవ్వాలి, కంప్లీటెడ్ ఫాల్స్ రిటర్న్ అవ్వాలి. ఓకే, యూజింగ్ ఫిల్టర్ మెథడ్. ఓకే, సో ఇట్స్ వెరీ సింపుల్. సో ఫస్ట్ మనం కాన్స్ట్ గెట్ థింగ్స్
to do. Okay, now function name this one, get things to do, function to do's. Okay, so get things to do equal to function to do's of return to do's dot మన యూస్ చేసిన మెథడ్ ఏంటి, ఫిల్టర్ ఆఫ్. సో టు డూస్ ఫిల్టర్ ఆఫ్ ఫంక్షన్, మళ్ళీ ఫంక్షన్ నేను తీసుకునే పారామీటర్ ఏంటి టు డూ. ఓకే, సో రిటర్న్ టు డూస్ డాట్ ఫిల్టర్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ టు డూ. సో ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి, ఏవైతే ఫాల్స్ ఉన్నాయో అవే రావాలి. ఓకే, సో నేను ఇక్కడ నాట్ తీసుకుంటాను, నాట్ టు డూ డాట్ కంప్లీటెడ్. సో టు డూ డాట్ కంప్లీటెడ్ అంటే జనరల్ గా ట్రూ ఉంటుంది. ఓకే, సో కంప్లీటెడ్ సి క్యాపిటల్ తీసుకున్నాను. సో కంప్లీటెడ్, సో టు డూ డాట్ కంప్లీటెడ్ బేసికల్ గా ట్రూ ఉంటుంది. ఇప్పుడు నాట్ సింబల్ ఇచ్చానంటే ఏంటి, ఫాల్స్ మనకి రిటర్న్ చేయాలి. సో రిటర్న్ టు డూ డాట్ కంప్లీటెడ్. సో నాట్ ఈక్వల్ టు డూ, నాట్ టు డూ డాట్ కంప్లీటెడ్. సో ఇప్పుడు నేను లెట్ మీ చెక్ దిస్. ఓకే, console dot log if let's write this function, control C control V. okay, so bracket లో to do's. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమేమి రావాలి ఒకసారి చెక్ చేద్దాం. పైన ఇప్పుడు మనకి ఫాల్స్ ఇవి రావాలి. ఫాల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సెకండ్ అండ్ ఫోర్త్, అంటే క్లీన్ కిచెన్ ఒకటి, డూ వర్క్ ఒకటి, మిగిలినవన్నీ ట్రూ కదా. సో క్లీన్ కిచెన్ ఒకటి, డూ వర్క్ ఒకటి రావాలి, ఎందుకంటే అవే ఫాల్స్ మనకి ఇక్కడ. So let's save it. Okay, so let's go here, let's clear it. Okay, so yeah, to do. సో మనకి ఏమొచ్చింది చూడండి, ఇక్కడ క్లీన్ కిచెన్ ఒకటి, డూ వర్క్ ఒకటి, అవే కదా మనకి ఫాల్స్ ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నాట్ తీస్తాను అనుకోండి సింబల్, జస్ట్ టు డూ డాట్ కంప్లీటెడ్ అంటే ఏం రావాలి చూడండి, ఏవైతే ట్రూ ఉన్నాయో అవే మనకి రావాలి. ఓకే, సో మనకి ఇక్కడ ఫాల్స్ కదా మనం ఇచ్చిన ఛాలెంజ్ లో. సో అందుకే ఏం చేశాను, ఇక్కడ నాట్ ఈక్వల్ టు పెట్టాను, జస్ట్ నాట్ సింబల్ పెట్టాను. సో నాట్ టు డూ డాట్ కంప్లీటెడ్ అంటే సో మనకి ఏం రావాలి, ఇక్కడ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో అవే రావాలి. సో దిస్ ఈస్ ఫిల్టరింగ్ ఆఫ్ అరే. ఓకే, సో మనకి ఇక్కడ లాస్ట్ వచ్చేసి సార్టింగ్ అరేస్. సో ఇప్పుడు అరేస్ ని సార్ట్ చేయాలి. సో ఇక్కడ మనం ఏంటంటే సార్ట్ మెథడ్ MDN. ఓకే, సో మనకి అరేస్ లో సార్ట్ మెథడ్ వస్తుంది. సో జావా స్క్రిప్ట్ అరే 1 సెకండ్, యా సార్ట్. సో సార్ట్ మెథడ్ ఏం చేస్తుంది అంటే, ఇవన్నీ మనకి మెథడ్స్ ఎలా తెలుస్తాయి అంటే, మనకి మీకు ఆల్రెడీ చెప్పిన MDN అంటే మొజిల్లా డెవలపర్స్ నెట్వర్క్. సో ఈ అరే ఏం చేస్తుంది అంటే, ది సార్ట్ మెథడ్ సార్ట్స్ ది ఎలిమెంట్స్ ఆఫ్ అన్ అరే ఇన్ ప్లేస్ అండ్ రిటర్న్స్ ది సార్టెడ్ అరే. ద డిఫాల్ట్ సార్ట్ ఆర్డర్ ఇస్ అసెండింగ్. ఓకే, సో డిఫాల్ట్ సార్ట్ ఆర్డర్ ఎలా వస్తుంది, అసెండింగ్ వస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ array 1 equal to some 1 3 34 అనుకో, సార్ట్ array 1 డాట్ సార్ట్ అన్నాం అనుకోండి, 1000. సో అదేంటి అంటే 1000 లో కూడా మనకు 1 ఉంది కదా, సో 1 ఫస్ట్ వస్తుంది. ఓకే, మనకు పెద్దది 30 అలా కాదు ఇక్కడ. సో మనకి 1 తర్వాత వచ్చేది ఏంటి 2, సో 21 వస్తుంది. 20 తర్వాత వచ్చేది 3 కాబట్టి 30 వస్తుంది. 4 అన్నిటికన్నా చిన్నది అయినా మనకి 4 వస్తుంది. ఓకే, సో అలా వస్తుంది, అలా సార్టింగ్ ఆర్డర్ లో మనకి వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి కంపారిజన్ ఉంటుంది. ఓకే, సో రిటర్న్ వాల్యూ ఇక్కడ చూడండి, ఇక్కడ కంపేర్ ఫంక్షన్ a, b రిటర్న్ వాల్యూ, ఇది సార్ట్ ఆర్డర్. గ్రేటర్ దాన్ 0 అంటే సార్ట్ b బిఫోర్ a, లెస్ దాన్ 0 అంటే సార్ట్ a బిఫోర్ b, ట్రిపుల్ ఈక్వల్ టు 0 అంటే కీప్ ఒరిజినల్ ఆర్డర్ ఆఫ్ a అండ్ b. సో అదే మనం ఎలా చెప్తామంటే -1 1 0, ఇక్కడ చూడండి క్లియర్ గా. ఓకే, ఫంక్షన్ కంపేర్ a, b ఇఫ్ a is less than b by some ordering criterion రిటర్న్ -1. ఓకే, ఏ కనుక బి కన్నా తక్కువ అయితే -1 రిటర్న్ చేయాలి, ఏ బి కన్నా ఎక్కువ అయితే రిటర్న్ 1 చేయాలి, రెండు ఈక్వల్ అయితే 0 రిటర్న్ చేయాలి. ఇదే మనం ఫాలో అవుతాం ఇప్పుడు. సో ఫంక్షన్ కంపేర్ a, b ఇఫ్ a is less than b by some ordering criterion రిటర్న్ -1, ఇఫ్ a is greater than b by ordering criterion రిటర్న్ 1, ఇఫ్ a must be equal to 0 రిటర్న్ 0. ఇది మనం కంపేర్ చేసేది. సో ఇప్పుడు ఇదే మనం సేమ్ ఎగ్జాంపుల్ తో ఇక్కడ చూపిద్దాం. ఇక్కడ చూడండి ఆల్రెడీ రాశాను ఇది. ఓకే, సో in order to save time, so const sort nodes equal to function of nodes. ఓకే, సో ఫంక్షన్ ఆఫ్ నోడ్స్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ నోడ్స్ అనేది రాసుకున్నాం కదా, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో ఫంక్షన్ ఆఫ్ నోడ్స్, ఇక్కడ ఏమంటున్నాను నేను, నోడ్స్ డాట్ సార్ట్ ఆఫ్ ఫంక్షన్ a, b. ఇదే మన కంపారిజన్. ఇక్కడ చూడండి కంపేర్ a, b. ఓకే, ఫంక్షన్ కంపేర్ a, b లైక్ దట్. నేను ఫంక్షన్ ఏమేమో సార్ట్ నోడ్స్ రాసుకున్నాను, అందులో నోడ్స్ అనేది ఒక పారామీటర్. సో నోడ్స్ డాట్ సార్ట్ ఆఫ్ ఫంక్షన్ a, b, ఇది నా కంపారిజన్. ఇప్పుడు ఫస్ట్ a లెస్ దాన్ b అంటే రిటర్న్ -1, క్లియర్ కదా, అందుకే సో a లెస్ దాన్ b. ఓకే, సో
ఏ గ్రేటర్ దాన్ బి రాయొచ్చు, వీడియో రాశాడు బి లెస్ దాన్ ఏ రాశాడు అంటే రిటర్న్ 1, రిమైనింగ్ 0. సో ఇఫ్ ఏ డాట్ టైటిల్ డాట్ 2 లోవర్ కేస్ లెస్ దాన్ బి డాట్ టైటిల్ డాట్ 2 లోవర్ కేస్, మనకి ఏమవ్వాలి, ఏ లెస్ దాన్ బి అయితే రిటర్న్ -1. ఎల్స్ ఇఫ్, ఓకే, ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి రాయొచ్చు. సో మనం ఎలా రాసాం, ఇక్కడ బి డాట్ టైటిల్ ఫస్ట్ రాసాం. ఇఫ్ బి డాట్ టైటిల్ డాట్ 2 లోవర్ కేస్ లెస్ దాన్ ఏ డాట్ టైటిల్ డాట్ 2 లోవర్ కేస్ విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ ఏ గ్రేటర్ దాన్ బి. ఓకే, మనం ఐదర్ వే రాయొచ్చు. రిటర్న్ 1. ఇదేమి కాకపోతే ఎల్స్ రిటర్న్ 0. మనం ఆల్రెడీ చెప్పాం ఇందాక, ఏ లెస్ దాన్ బి ఈజ్ రిటర్న్ -1, ఏ గ్రేటర్ దాన్ బి ఈజ్ రిటర్న్ 1, ఏ ఈక్వల్ టు బి ఈజ్ రిటర్న్ 0. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, సార్ట్ నోట్స్ ఆఫ్ నోట్స్. ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి, మై నెక్స్ట్ ట్రిప్, ఓకే, హ్యాబిట్స్ టు వర్క్ ఆన్, ఆఫీస్ మోడిఫికేషన్స్. ఓకే, సో ఇక్కడ ఏబిసిడిలో ఫస్ట్ హెచ్ రావాలి, తర్వాత ఎం రావాలి, తర్వాత ఓ రావాలి. ఓకే, సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. ఓకే, సో కన్సోల్ సార్ట్ నోట్స్ ఆఫ్ నోట్స్ అండ్ console.log notes. సో కంట్రోల్ ఎస్. ఓకే, సో లెట్ మీ క్లియర్ దిస్. సో మనకి ఏమొచ్చింది, సో ఇది ఉన్నది ఫస్ట్ మనకి మై నెక్స్ట్ ట్రిప్ హ్యాబిట్స్ టు వర్క్ ఆన్ ఆఫీస్ మోడిఫికేషన్. బట్ ఆల్ఫాబెటికల్ గా ఫస్ట్ ఏది రావాలి, హెచ్ తర్వాత ABCDF GH IJ KL M తర్వాత MNO రావాలి. సో చూసారా, మనకి సార్టింగ్ వల్ల ఏమవుతుందో ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో వస్తుంది. సో హ్యాబిట్స్ టు వర్క్ ఆన్, తర్వాత మై నెక్స్ట్ ట్రిప్, తర్వాత ఆఫీస్ మోడిఫికేషన్స్. సో దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సార్టింగ్ అరేస్ యూజింగ్ సార్ట్ మెథడ్. ఓకే, సో మనం ఇక్కడ రాసాము, ఏం రాసాము ఇక్కడ, సో సార్ట్ నోట్స్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ నోట్స్ డాట్ సార్ట్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ A, B, A డాట్ టైటిల్ డాట్ 2 లోవర్ కేస్ less than b dot title dot 2 lower case return -1, a less than b return -1, a greater than b అయితే return 1, a equal to b అయితే return 0. okay, this is the sorting of arrays. so with this మనం మొత్తం arrays కంప్లీట్ చేసేసాము, కంప్లీట్ arrays. సో మన నెక్స్ట్ పార్ట్ లో ఏంటంటే, మనకి జావా స్క్రిప్ట్ బ్రౌజర్ లో, అంటే మనకి డామ్ గురించి డిస్కస్ చేస్తాం, అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే, డామ్. సో అదంతా బ్రౌజర్ లో ఎలా చేస్తాము, జావా స్క్రిప్ట్ ఇన్ బ్రౌజర్ అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. సో ఈ పార్ట్ మీకు కంప్లీట్ గా అర్థమైంది అనుకుంటున్నాను. మా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ ని మీ ఫ్రెండ్స్ కి, మీ వెల్ విషర్స్ కి షేర్ చేయండి. మా ఛానల్ అన్ని విధాలుగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ వండర్ఫుల్ డే. మీ అమూల్యమైన సజెషన్స్ ని కామెంట్స్ రూపంలో